వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఒక్కోసారి అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు చెడగొట్టవసరలే, ఎవరు పిచ్చోండి చేయవసరం, ఆయనే చెడగొట్టుకుంటాడేమో అనిపిస్తుంది. ఆ నెల్లూరు ఎందుకు వెళ్ళారో ఇవాళ, ఆ నెల్లూరు పోయి కలిస్తే కలిసాడు ఆయన్ని లోపల జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఏం మాట్లాడారు ఏంటి అది వేరే విషయం. బయటకు వచ్చి మళ్ళీ దానికి సంబంధం లేని విషయాలను మీడియా ముందు మాట్లాడి అనవసరమైన ఒక చేతగానితనాన్ని, లేకపోతే ఒక ఫ్రస్ట్రేషన్ని, ఒక అసూయని, వీటన్నింటిని బయట పెట్టుకున్నట్టు అయింది. చంద్రబాబు నాయుడు గారు 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ 4వ తేదీ. ఇంకా 8 రోజులు అయితే కానీ నెల అవ్వదు ఆయన ముఖ్యమంత్రి. అసలు ఫలితాలు వచ్చి వాళ్ళకి నెల. ఇంతలోనే వచ్చేసి రైతు భరోసా ఏమైంది, పేరు మార్చావు కదా అమ్మఒడికి, తల్లి దీవెన అని, ఆ డబ్బులు ఏమైనాయి, నువ్వు అక్క చెల్లెమ్మలకి ఇస్తానన్న డబ్బులు ఏమైనాయి, ఎప్పుడు ఇస్తావు, ఏంటిది? ఏమన్నా కనీసం ఇంగిత జ్ఞానం అన్నా ఉండి మాట్లాడే మాటలేనా ఇవి రాజకీయ నాయకులుగా? పోనీ మీరు పోయేటప్పుడు ఏమన్నా ఆ ఖజానా ఏమన్నా డబ్బులు ఉంచి వెళ్ళారా? మొత్తం మైనస్ బ్యాలెన్స్లో పెట్టి నాకేసి వెళ్ళారు, సర్వం నాకేసిపోయారు. అవి ఎక్కడ దొరికిపోతాయో అని ఇప్పుడు ఫైల్స్ దగ్గర పెడుతున్నారు దొంగతనంగా. దొంగల్లాగా ఒక రకంగా చెప్పండి, సెక్రటేరియట్లు దొంగలు, రాష్ట్రం ఏపీలో దొంగలు పడ్డారని పెట్టాలి ఇప్పుడు హెడ్డింగ్స్. ఏపీలో దొంగలు పడ్డారు, ఆ ఫైళ్ళని ఎత్తుకుపోతున్నారు, తీసుకెళ్ళి తుప్పలమ్మట కంపలమ్మట తగలబెడుతున్నారని పెట్టాలి. ఇంత సిగ్గులేని యంత్రాంగాన్ని, ఇంత సిగ్గులేని ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలే. ఫైళ్ళు తగలబెట్టడం ఏంటి? అవన్నీ ఎక్కడ బయటపడిపోతాయోనని ఇది ఇది. ఆ జైలుకి వెళ్ళి బయటకు వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమాయకుడు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళాడో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మరింత ఇరికించడానికి వెళ్ళాడో అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ. బయటకు వచ్చి ఒప్పుకున్నాడు ఆడే బాగులు కొట్టాడని. ఆడే జరిగిపోతుంటే మావాడు వెళ్ళి పగలగొట్టాడు ఈవీఎం అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఈయనే చెప్పాడు వచ్చి, ఈ బుద్ధి ఏదో ఆ రోజే ఉంటే పగలగొట్టాడని ఆ రోజు చెప్పుంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు కదా. పైగా దొంగ కేసులు పెట్టారు, లేనిపోని ఆ ఈవీఎం కేసులో బెయిల్ వచ్చినా కూడా మర్డర్ కేసు పెట్టారు. ఎవరు పెట్టారు? అప్పుడు ముఖ్యమంత్రి మీరే, మహానుభావుడా, మీరే ముఖ్యమంత్రి. మిగతా అన్ని విషయాలన్నీ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వాజ్ నథింగ్ ఎట్ దట్ టైం. చంద్రబాబు నాయుడు వాజ్ నథింగ్, మీరే సంథింగ్. మీరు గతంలో ఒకసారి అన్నారు కదా, చంద్రబాబు నాయుడు నథింగ్, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎవ్రీథింగ్ అని మీరు అన్నారు కదా. అదేమో కానీ ఆ పర్టికులర్ ఆ టైంలో మాత్రం చంద్రబాబు నాయుడు వాజ్ నథింగ్, యు ఆర్ ది సంథింగ్. దాన్ని పట్టుకొని అది చేశాడు, ఇది చేశాడు, దొంగ కేసులు పెట్టారు. ఇప్పుడేమో అరే ఏమి నవరస నటన సార్వభౌమ ఎన్టీ రామారావు గారికి ఉంది బిరుదు, కానీ రాజకీయాల్లో మీకు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు నవరసాలు పండించారు. ఇవాళ ప్రజాస్వామ్యం అంటారు, లేకపోతే రావణ కాష్టంలో రాష్ట్రాన్ని తగలబెడుతున్నారంటారు, లేకపోతే రాజకీయ నాయకులుగా మనం ఈ సంప్రదాయాన్ని నెలకొల్పొద్దంటారు. ఇప్పుడు మీరు చేస్తే రాబోయే రోజుల్లో గ్రామాల్లో మా వాళ్ళు కూడా అదే పని చేస్తారు, అలాంటి అలవాటు చేయొద్దని ఎవరు అలవాటు చేశారు? గడిచిన 5 ఏళ్ళు చేసింది ఎవరు? శవాలను ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చింది ఎవరు? ఆ శవాన్ని ఇచ్చినోడిని పక్కన పెట్టుకు తిరుగుతున్నది ఎవడు? వేదికల మీద మోస్తున్నది ఎవరు? ఇవన్నీ మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? మీ మనుషులు దాడులు చేసి నీ కళ్ళకు కనపట్లేదా? పేకలు కోసినోడిని నువ్వేనన్నా పరామర్శించావు, చచ్చిపోయిన కుటుంబాన్ని, చంద్రయ్య అని తెలుగుదేశం కార్యకర్త, ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీంట్లో ఏనాడైనా వెళ్ళి పరామర్శించావా? కనీసం చేసినోడు ఎవడు అని ఆరాధీసావా? చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ నాయకుడికి వెళ్ళి పాడి మోసాడు. కనీసం నువ్వు ఆ కుటుంబానికి సానుభూతి తెలిపావా ముఖ్యమంత్రి హోదాలో? ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనుషులు కదా ఆ పేక కోసింది. మాచర్లలో ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ వెళ్తే ఆ కారులోనే చంపేయాలని
బడిత పట్టుకుని కొట్టినోడిని ఏం చేసావు నువ్వు? మున్సిపల్ చైర్మన్ చేసావు రౌడీ షీటర్ని. అది ఎవరు స్టార్ట్ చేశారు సాంప్రదాయం? నువ్వు కాదా? ఇలాంటి బ్యాడ్ ప్రెసిడెన్సీస్ అన్ని తయారు చేసింది నువ్వు, రెచ్చగొట్టింది నువ్వు, వాళ్ళకు నూరి పోసింది నువ్వు. అసెంబ్లీలోనే అమ్మలక్కలు తిట్టించింది నువ్వు, తిడుతుంటే వికటాటహాసాలు చేసింది నువ్వు. ఇది ఎక్కడ సాంప్రదాయం? ఎవరు సృష్టించిన సాంప్రదాయం? కూల్చేసింది ఎవరు? డిస్ట్రక్షన్ స్టార్ట్ చేసింది ఎవరు? ప్రజల సొమ్ముతో కట్టుకున్న ప్రజావేదిక నిన్ను ఉపయోగించుకోవాల్సింది ప్రభుత్వానికి. ఎందుకు కూలగొట్టి? ఆ కూలగొట్టిన దగ్గర నువ్వేమైనా ఉద్ధరించావు? పోయి అక్కడ ఏమైనా వేరే చేసావా? ఆ డెబ్రీస్ ఇప్పుడు అక్కడే పడి ఉన్నాయి. ఇది ఎక్కడ సంప్రదాయం? ఇది ఏ రకంగా చూసినా మీరు చేసిన సంప్రదాయము, మీరు స్టార్ట్ చేసిన ప్రతి దాంట్లోనూ మీరు స్టార్ట్ చేసిన సంప్రదాయం పూర్తిగా డిస్ట్రక్షన్. అసలు సభ్య సమాజంలో ఎవరు ఆచరించకూడని సాంప్రదాయాలు మీరు స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉందా? రాజధాని లేని రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి మీరు. అది చాలు మీ అసమర్థతకి, లేకపోతే మీ ముందు చూపు లేనితనానికి. ఆ ఒక్కటి చాలు. రాజధాని లేని రాజ్యానికి నువ్వు ఒక రాజులాగా ఫీల్ అయ్యావు. ఇంతకు మించి గొప్పగా వర్ణించడానికి పదాలు ఏం అవసరం లేదు, చాలు. సో ఇవాళ ఆయన అక్కడికి వెళ్ళి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, ఎవరో చెప్పారు నాకు ఈవినింగ్, నిజమే ఒక్కొక్కసారి భలే థాట్స్ చెప్తూ ఉంటారు. ప్రజలు అబ్జర్వ్ ఈయనంటే ప్రజలు గమనిస్తున్నారు ఏంటి శిశుపాలుడి పాపాలంట. ఆ శిశుపాలుడు ఎవరో తెలుసా మీకు? శిశుపాలుడు స్క్రిప్ట్ రాస్తే చదవటం కాదు, ఆడెవడో కూడా తెలుసుకోవాలి. సరే అది పక్కన పెట్టండి. ఎవరో చెప్పింది ఏంటంటే, అత్యంత దారుణంగా మీ బాబాయిని చంపేస్తే, ఎవరు చంపారని కాసేపు పక్కన పెడదాం, అత్యంత దారుణంగా మీ బాబాయిని చంపేస్తే మృతదేహం అక్కడ రక్తం మడుగులో పడి ఉంటే సొంత కూతురు, అల్లుడు, భార్య ఏమో హడావుడిగా బయలుదేరి వెళ్ళిపోయారు. అక్కడికి 7:30-8 వెళ్ళిపోయారు. మీరు తాపీగా మీ భార్య గారిని వెంట పెట్టుకుని కారులో ఎక్కి తాపీగా ఎప్పుడో సాయంత్రానికి చేరారు అక్కడికి. ఏది మృతదేహం అక్కడ ఉంటే. కానీ జైలు మీ మాజీ ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడు, పరామర్శనగా హెలికాప్టర్ వెళ్ళారు. జాలదా మీ ఏ సాంప్రదాయానికి మీరు తెరలేపారు? సో ఇలాంటివన్నీ అనవసరంగా అదే చెప్తున్నా కదా, మిమ్మల్ని ఎవ్వరూ చెడగొట్టవసరం. ఇన్నాళ్ళు అనుకునేవాళ్ళు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి చెడగొడుతున్నాడు, లేకపోతే ఆ జీవీడి కృష్ణమోహన్ చెడగొడుతున్నాడు, లేకపోతే ఇంకొక విజయసాయి రెడ్డి చెడగొడుతున్నాడు. కానీ తప్పు అనిపిస్తుంది. ఎవరు చెడగొట్టవసరం, మిమ్మల్ని మీరే చెడగొట్టుకుంటారు. ఎనీవే ఇవాళ జరిగిన ఈ ప్రెస్ మీటు జగన్మోహన్ రెడ్డి గారి ఆణిముత్యాలు లాంటి మాటలు. పదవి పోయిన తర్వాత ఒకసారి మాట్లాడాడు, ప్రజలు తప్పు చేశారు, ఎందుకు ఓట్లేశారు తెలియదని మళ్ళీ ఇవాళ మాట్లాడాడు. వీటి మీద మనం చర్చను చూడబోతున్నాం. చర్చలో మనతో రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు, అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవిరెడ్డి గారు, అండ్ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు, అండ్ సీనియర్ సిపిఎం నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా జీవిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆణిముత్యాల అభినయ పర్వం ఎలా అనిపించింది ఇవాళ? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్. 2020 సెప్టెంబర్లో దాదాపు 16-17 తేదీలు అనుకుంటాను, 16వ తేదీ తిరుపతి ఎంపీ చనిపోయారు. అవును, వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్. అప్పటికి ఫస్ట్ వేవ్ వచ్చింది కరోనా, సెప్టెంబర్కి చాలా వరకు తగ్గింది. మళ్ళీ సెకండ్ వేవ్ 2021 ఏప్రిల్ వేస్తారు, అంతే కదా. అందరూ ప్రజలందరూ మామూలుగా వచ్చేసారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పార్టీ ఎంపీ చనిపోతే తిరుపతి ఎంపీ ఈ సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు తీసి బయటికి పెట్టలేదు ప్యాలెస్ నుంచి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి. ఇట్ ఈజ్ ఆన్ రికార్డు. ఓకే. రెండోది, ఇందాక మీరు చెప్పారు ఇంట్రడక్షన్లో, 2019 మార్చి 15వ తేదీన వివేకానంద రెడ్డి గారు చనిపోయారన్న విషయం తెల్లవారుజామున 3 గంటలకు 5:30కి వీళ్ళకి తెలిస్తే నిమ్మలంగా అంత బ్రేక్ఫాస్ట్లు అన్నీ చేసుకొని 9:30కు 10 గంటలకు బయలుదేరాడు బై రోడ్లు సతీ సమేతంగా. అవును.
ఈరోజు పిన్నెల్లి గారి కింద మీరు చెప్పినట్టు హెలికాప్టర్లో పోయాడు నెల్లూరుకి, అక్కడ జైలుకి, జైల్లో ఉన్నాయని పరామర్శించడానికి. పోనీ ఆయన ఏమన్నా ప్రజల కోసం ప్రజా సమస్యలపైన పోరాడి జైలుకి వెళ్ళాడా, లేదా కనీసం పార్టీ కోసం పోరాడి జైలుకి వెళ్ళాడంటే ఏం చేయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దేనికి అంటే ఈవీఎం పగలగొట్టి నాడన్న సంగతి వాళ్ళ పార్టీ అధినేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా కన్ఫెస్ చేశాడు. నేను ఈ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ఇక పోలీసు వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదు, వాళ్ళ పార్టీ అధినేతే చెప్పాడు కాబట్టి బేస్డ్ ఆన్ దట్ స్టేట్మెంట్ ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఈ వీడియోని పెడితే ఆయన కమిషన్ వస్తుంది. ఇంకా అక్కర్లేదు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దేనికి. ఇప్పుడు వీడియో ఉంది పగలగొట్టినట్టుగా, దాన్ని వాళ్ళ పార్టీ అధినేతే కన్ఫెస్ చేశాడు. ఈరోజు కారణాలు ఏదైనా కావచ్చు, వాళ్ళు చెప్తున్నారు రిగ్గింగ్ అన్నాడు, అదే వీడియో ఫుటేజ్ ఉంది కదా రిగ్గింగ్ జరుగుతుంటే. ఆయన ఏమంటాడు చాలా లాజికల్గా, మేము రిగ్గింగ్ చేసుకుంటే మేము బాగా కొడతామా అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు కాబట్టి మేము బాగా కొట్టామన్నాడు. ఒకవేళ టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నాను అనుకో, నువ్వు పగలగొట్టడానికి ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందో టీవీలో రిగ్గింగ్ చేస్తున్నా కూడా అదే సీసీటీవీలో రికార్డ్ అవుతుంది కదా, నువ్వు పగలగొట్టింది అన్న రికార్డ్ అయ్యేది. మేము రిగ్గింగ్ చేస్తే రికార్డ్ అవ్వదా, బయట పెట్టు సీసీ ఫుటేజ్ అడగవా ఎలక్షన్ కమిషన్ని. ఎంతవరకు ఎందుకు నువ్వు అడగవు, నువ్వు రాయి లెటర్ రాయి, ఎందుకు రాయలేదు నువ్వు లెటర్ ఇంతవరకు ఎలక్షన్ కమిషన్కి. టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు ఆ బూత్లో, అందుకే పిన్నెల్లి గారు కోపం వచ్చింది, అందుకే బాగా కొట్టాడు, తీయమని చెప్పండి, ఫుటేజ్ బయట పెట్టమండి పబ్లిక్గా, తప్పేముంది అందులో అడగటం. అసలు నాకు అర్థం కాని ఏంటంటే అంత తొందరగా గడికి మాటలు ఎలా మార్చేస్తారండి వాళ్ళు. ఆ రోజు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళ మనుషులు చెప్పారు, వాళ్ళ గెజెట్ పత్రిక సాక్షిలో క్లియర్గా రాశారు అందులో పాము దూరిందని మా ఓడో కింద పడేసి కొట్టాడని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిగ్గింగ్ చేస్తానని కొట్టాడంటే ఏంటి, కూడా అదే చెప్పొచ్చు కదా పాము దూరిందని. అరే పేపర్ వచ్చిందా రాలేదా, నువ్వు నవ్వుతావేంటి. ఈ రోజు వాళ్ళ పత్రికలో ఏం రాశారు వచ్చింది కదా, మరి ఆయన వాళ్ళ పత్రిక వచ్చిందని ఆయన ఎందుకు మార్చారు. 2-3 వర్షన్స్ నేను ఈ రోజు వర్షన్ పికప్ చేస్తున్నాను. నేనేమంటే కేసు ఈజ్ ఓవర్, ఒప్పుకున్నాడు కదా అంటున్నాను. అదే అంటున్నా, పగలగొట్టాడని క్లియర్గా ఒప్పుకున్నాడు. దానికి రీజన్ ఏంటి, రిగ్గింగ్ అన్నాడు. అది కూడా ఫుటేజ్ తీయంటున్నా, ఆ ఫుటేజ్ కూడా తీయండి, మేము చేసి ఉంటే వాళ్ళ మీద కేసు పెట్టండి. ఇది పగలగొట్టినందుకు ఇప్పుడు నువ్వు వాళ్ళు రిగ్గింగ్ చేస్తూ ఉంటే నువ్వు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద కేసు పెట్టించాలి. నీకు పగలగొట్టే అధికారం అయితే లేదు కదా దాన్ని, అంటే దీనికి శిక్ష పడాలి కదా, చెయ్యి దీనికి. ఒకవేళ వాళ్ళకి రిగ్గింగ్ చేస్తుంటే అది ఇక సందర్భం మీద. రెండోది, నువ్వు నీతులు చెప్తావా జైలు అన్యాయంగా కేసులు, ఒక పక్క నువ్వే చెబుతావు పగలగొట్టినాడని, మళ్ళీ రెండోది అన్యాయం ఎట్టవుతుంది. నారాయణ స్వామి గారిని అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ని కొడితే అతనికి దెబ్బలు తగిలి బ్లడ్ బ్లీడింగ్ అవుతూ వీడియోలు కూడా బయటకు వస్తే నువ్వు సంబంధం లేదంటావు. వివేకానంద రెడ్డి గారి తల పగిలిపోయేటట్టు కొడితే బ్లడ్ అంతా తుడిచేసి అదే గుండెపోటు అన్నట్టు నారాయణ స్వామి గారిని కూడా కొడితే ఏం చదువుతావు, అది సింథటిక్ బ్లడ్ అని చదువుతావు ఏంటి, కోడి కత్తి మాదిరి. అయ్యా నువ్వు వినలేదు అయితే, నువ్వు సారీ జీవి రెడ్డి, నేను నిన్ను పొరపాటుగా పిలిచాను. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్నావు నువ్వు, చాలా స్పష్టంగా చెప్పాడు. ఎక్కడా కూడా సిఐ ఎమ్మెల్యే తటస్థపడలేదు, ఆయన వేరే చోటున్నాడు, ఈయన వేరే చోటున్నాడు. ఆ తర్వాత జరిగిన గొడవలో ఏదో రాళ్ళు వేసినప్పుడు ఏదో చిన్న రాయి తగిలిందో కూడా తెలియదు, తగిలిందో కూడా తెలియదు, కానీ ఏదో గీసుకుపోయినట్టుంది, దానికి పెట్టేస్తారా 307, దానికి అత్యాయత్నం కేసు పెట్టేస్తారు. మరి విజయవాడ దగ్గర రాయి సంగతి ఏదో చెప్తాను. ఇంకా ఎట్నో మేలు, అసలు ఆయనే నారాయణ స్వామి సిఐ గారు కొట్టుకోనని చెప్పలేదు, ఆయనకైనా పేల్చుకొని బ్లడ్ తెచ్చుకున్నాడని చెప్పలేదు. సిగ్గుండాలి, ఒక ముఖ్యమంత్రిగా చేశాడు 5 సంవత్సరాలు మాట్లాడటానికి. ఒకటి ఆ విధంగా అతన్ని గాయపరిచి అది అయితే, రెండోది 307 అంటారా. మరి నువ్వు పెట్టిన 307 ఎంతమంది మీద లాస్ట్ 2019-24 మధ్యలో రాళ్ళు వేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద అక్కడికి వెళ్తే అంగళ్ళ సంఘటనలో ఆయన నిలబడి ఉంటే ఆయన వెహికల్ మీద రాళ్ళు ఆయన మీద మాజీ ముఖ్యమంత్రి మీద నువ్వు 307 పెట్టినవే. మరి అదే ఆ దుర్మార్గము. నువ్వు డైరెక్ట్గా పోయి ఆ సీఐని కొట్టి బ్లడ్ వచ్చేటట్టు కొట్టి విజువల్స్ కూడా కళ్ళ కనపడితే వాళ్ళ తమ్ముడు పిన్నెల్లి తమ్ముడు అయితే ముసిగి ఇది కట్టుకొని వెళ్ళాడు, రాళ్ళు చేత పట్టుకొని విజువల్స్ ఉన్నాయి కదా. అయినా అసలు మొహం ఎట్ట తెలుస్తుంది ఒక్కదన్నా. ఇప్పుడు ఈరోజు చెప్పిందని వెంకటేశ్వర గారు ఎంటైర్ ప్యానల్ అడుగుతున్నాను నేను, ఒక్కడే ఛాలెంజ్, మన డిబేట్ మొత్తం కాసేపు పక్కన పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకటి ఏదైనా నిజం ఉంటే పట్టుకుందాం మనం, లేదు టీవీ చూసే వైసీపీ లేదంటే మెసేజ్ పెట్టమందాం. మనకి నిజం మాట్లాడింది ఒక్కటి నేను అడుగుతున్నాను వైసీపీ వాళ్ళని, మీరు వెంకటేశ్వర గారి నెంబర్ చాలా మంది దగ్గర మీ దగ్గర ఉంటుంది, నా నెంబర్ లేకపోయినా కూడా కదా ఉండదు కదా.
సో వారికి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇది చెప్పిందంటే ఇది నిజం ఉందని చెప్పండి. రైట్, ఒక్కసారి గఫూర్ గారితో మాట్లాడదాం. గఫూర్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఇవాళ? అంటే నాకు వేరే పనుల్లో ఉండి నేను ప్రసంగం వినలేదండి. అయితే మీరు మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఏం చెప్పినాడో అర్థమైతే ఉంది. ఒకటి, ఆయన మెంటల్ స్టేట్ బాగాలేదండి, మానసిక స్థితి బాగాలేదు. నేను అంటే ఇది పెద్ద ఆరోపణ అనుకోవచ్చు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు బీపీ పెరిగితే ఆఫీసుల మీద దాడి చేయొచ్చు, అవును, బీపీ పెరిగితే. అట్లాగే ఉద్రేకం అయితే రేపులు చేయొచ్చు, అవును. కోపం వస్తే డోర్ డెలివరీ చంపి డోర్ డెలివరీ పంపించచ్చు. ఇది మరి ఎట్లా మనస్సు? బహుశా చిన్నాయన కూడా అవును మా చిన్నాయన మేము చంపుకున్నాం అని కూడా చెప్పొచ్చు ఆయన. ఈ రకమైనటువంటి అంటే చట్టము, దానికి న్యాయము, ధర్మము లేదా రాజ్యాంగము ఇట్లాంటివి ఏమి ఆయన దృష్టిలో లేవు. ఇప్పుడు అవును రిగ్గింగ్ జరిగింది కాబట్టి పగలగొట్టినాడు అంటే ఆయనకేమో నేరంగా కనపడ్డా కాబట్టి ఆయన పగలగొట్టడానికి పోయినాడు. ఆయన ఏదో జాతీయోద్యమంలో పాల్గొన్నాడు, దేశం కోసం త్యాగం చేసి జైలుకు పోయినాడు అన్నట్టుగా పోయి పలకరేయడానికి పోయినాడు. అయితే ఇట్లాంటి గ్యాంగ్ ను నిలబెట్టుకోకపోతే ఎవరు ఉండరు అనేది జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండేది ఇట్లాంటి గ్యాంగే, అన్సోషల్ గ్యాంగ్. వాళ్ళు బూతులు తిడతారు, దాడులు చేస్తారు, ప్రజల్ని బెదిరిస్తారు. భరించాలా ప్రజలు? బెదిరి ఉండాలా, భయపడి ఉండాలా? అటువంటి వాళ్ళని కాపాడుకోవడం కోసం ఈరోజు జైలు పోయి పలకరించి వచ్చినాడు. ఈ రోజు కూడా నేను చూస్తున్నాను వెంకటకృష్ణ గారు. మరి ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలి నాకైతే అర్థం కావడం లేదు. కానీ బూతులు తిట్టేటువంటి పద్ధతిలో వీడియోలు పెడుతున్నారండి సోషల్ మీడియాలో. బూతులు తిడుతున్నారు, బండ బూతులు తిడుతున్నారు. ఏది టీడీపీని కానీ ఇంకోరిని కానీ ఎవరు విమర్శిస్తారో జగన్ అన్న అంటే ఏమనుకున్నావు అని ఇంకా మొదలు పెడతారు. అంటే ఇట్లాంటి గ్యాంగ్ అంతా పెయిడ్ గ్యాంగా మరి ఏ గ్యాంగ్ నాకు అర్థం కావడం లేదు. కానీ ఆయన బెంగళూరు నుంచి పోయి వెంటనే హెలికాప్టర్ లో నెల్లూరు పోయి పలకరించి రావాల్సినంత గొప్ప ఘనకార్యం ఉంది. ఏదో ఆయన లీగల్ ఎయిడ్ చేయొచ్చు, లీగల్ ఎయిడ్ చేసి బెయిల్ వచ్చిన తర్వాత పలకరించవచ్చు, అది దానికి అర్థం ఉంది. కానీ అంటే ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు ఆయన ప్రజలకు? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు అంటే నా రౌడీల్ని, నా వెంట ఉండే గుండాల్ని, నా వెంట ఉండే అసాంఘిక శక్తుల్ని నేను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా అనేటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు ఆయన. ఇది చాలా బ్యాడ్ మెసేజ్ ఇది. రెండోది ఏమంటే వెంకటకృష్ణ గారు, నాకు ఈ మధ్య కాలంలో వరుసగా అక్కడక్కడ తెలుగుదేశం వాళ్ళు, ఇది వైసీపీ వాళ్ళు తటస్థపడినప్పుడు వాళ్ళ మాటలు బట్టి చూస్తే అసలు ప్రజలు తప్పని, అదే ప్రజలు తప్పు, కరెక్ట్, ప్రజలు మోసపోయినారు. ఇది ఎక్కడ చిత్రమైన విషయం అండి. ఇంత చిత్తుగా ప్రజలు ఓడిస్తే మిమ్మల్ని సిగ్గన లేదా? మీకు సిగ్గు అనిపించదా? అంటే 151 ఇచ్చినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేసినాయా? ఇప్పుడు పనిచేయలేదా? కాబట్టి ఓటమిని అంగీకరించడానికి వాళ్ళు మానసికంగా సిద్ధంగా లేరు. వాళ్ళు చేసిన తప్పుల్ని, అరే మేము ఎందుకు తప్పులు చేసినాం, ఎందుకు ప్రజలకు దూరం అయినాము అనే గ్రహించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే టీడీపీకి కూడా ఆయన మరి నేనేం చేసినా ఇప్పుడు వెంటనే మమ్మల్ని అంటారు కానీ వాళ్ళు ఇప్పుడు అమరావతి శ్వేతపత్రాలు ఇంకో శ్వేతపత్రం కాదండి. ఇప్పుడు శ్వేతపత్రం చేయాలంటే అరాచకత్వం ఏ రకంగా జరిగింది, ఎంత ఆర్థికంగా ఎంత కుంభకోణాలు ఎంత కొల్లగొట్టినారు ప్రజలకు అర్థం కావాల్సింది. అది అమరావతి అర్థం అయింది, ప్రజలకు అమరావతి అర్థం కాదు, ప్రజలకు అర్థం కావాల్సింది పెత్తందారులకు పేదలకు మధ్య పోటీ. అంటే ఆ పేదల పేరుతో ఎన్ని లక్షల కోట్లు కొల్లగొట్టినాడు, ఎన్ని లక్షల కోట్లు పక్కదారికి పట్టింది, సహజ సంపద ఎంత కొల్లగొట్టినారు, గనులను ఎట్ట దోచుకున్నారు, ఇసుకను ఎట్ట దోచుకున్నారు, మొత్తం బడ్జెట్ లో వచ్చేటువంటి రాష్ట్రం యొక్క హెచ్చక్కరు ఏ రకంగా పక్కదోవలు పట్టింది. మీ దగ్గర ఆధారం ఉంటే అది బయట పెట్టి దాని మీద ప్రజల్లోకి పోతే ఎక్కువ ఉపయోగం. అది సీరియస్నెస్ వీళ్ళకి కరెక్ట్. మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ గఫూర్ గారు. అయితే అది కూడా ఉందిగా గడిచిన ప్రభుత్వంలో ఎలాంటి కాదు వెంకటేశ్వర గారు, అది వరుసగా 10 శ్వేతపత్రాలు ప్రకటిస్తారనుకోండి. ఏ శ్వేతపత్రం అండి? 10 శ్వేతపత్రాలు 20 శ్వేతపత్రాలు ప్రకటిస్తే ఏ దాని సీరియస్నెస్ వస్తుంది? ఇప్పుడు ప్రకటించాల్సిన శ్వేతపత్రము
ఈ రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో ఏ రంగం కొల్లగొట్టినారు, మీరు అధికారం ఇస్తే మీ డబ్బును, మీ ప్రజా సొమ్మును ఎన్ని లక్షల కోట్లు కొల్లగొట్టినారు, ఎట్లా ఇసుక దోపిడీ ఎట్లా జరిగింది, ఇవి ఆధారాలతో సహా బయట పెడితే ముఖం మీద ఉమ్మేస్తారు. వాళ్ళ దగ్గర పోనీ కూడా వీళ్ళకు ముఖం ఎక్కదు. అది జరగాల. లేకపోతే 6 నెలలు చాలు. ఇదే ధోరణి ఉంటే 6 నెలల లోపుగా మళ్ళా వాళ్ళు వీధుల్లోకి వచ్చి గవర్నమెంట్ ను గందరగోళం చేయిస్తారు. అది వీళ్ళకి అర్థం కావడం లేదు. కాబట్టి దెబ్బ మీద దెబ్బ ఈ దోపిడీ, ఈ అకృత్యాలు ఏ రకంగా ప్రజాధనం కొల్లగొట్టినారు అనేటువంటిది మెయిన్ గా ఫోకస్ గా జనంలోకి పోతే వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. అవును, ఇసుకలో డబ్బులు తింటే ఏం తప్పేముంది అన్నని, అవును మేము గన్నులు కొల్లగొట్టినాము తప్పేముంది, మాకు అధికారం ఇచ్చినారు అంటారా? లేకుంటే మేము మిస్యూజ్ చేసినాము, మేము లక్షల కోట్లు డైవర్ట్ చేసినాము, లేదా ఈ సారాయిలో ఈ IMFL లో ఇదంతా మేము అరాచకాలు చేసినాము ఒప్పుకుంటారా? మరి ఆ రకంగా ఇరుకాటంలో పెట్టేటువంటి పద్ధతిలో పోవాలి. ఇప్పుడు అమరావతి మీద ఎవరి శ్వేతపత్రం ఏం కావాలి సార్? అమరావతి ఎట్లుందో అందరికి తెలుసు. అమరావతి మీరు నిర్మించండి, లేకుంటే పోలవరం ప్రాజెక్టు ఎట్లా ఉందో అందరికి తెలుసు, నిర్మించండి. ఇటువంటి ప్రధానంగా గవర్నమెంట్ లో జరిగినటువంటి లోపాలు, ప్రజాధనాన్ని నాశనం చేసిన తీరు, అరాచకాన్ని చేసిన తీరు, ఎట్లా ఈ సలహాదారుల పేర్లతో వచ్చి పెత్తనాలు చేసిన తీరు, ఇటువంటి దాని మీద ఫోకస్ చేసి పోయిన గవర్నమెంట్ ను వాళ్ళను ముద్దాయిలుగా చేస్తే ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. చేయలేకపోతే దాని పరిణామాల తర్వాత వాళ్ళే ఫేస్ చేస్తారు. మేమని చెప్పి రైట్. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ అక్కడికి వెళ్ళి నెల్లూరు జైలు దగ్గరికి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఎలాంటి సర్టిఫికేట్ ఇచ్చి వచ్చారు? నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన పరామర్శించడానికి వెళ్ళాడా, మరింత ఇరికించడానికి వెళ్ళాడా అనే దాని మీద నాకు కూడా డౌట్స్ ఉన్నాయి. అదొకటి చర్చించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆయన ఇప్పటికీ ఏమంటున్నాడంటే ప్రజల్లో వ్యతిరేకత వల్ల నేను ఓడిపోలేదు. విచిత్రం ఏంటంటే మొన్న ఓడిపోయిన తర్వాత మాట్లాడినప్పుడేమో ఈ అక్క చెల్లెమ్మలకు అవతాతలకు ఇన్ని డబ్బులు వేసాం, అన్ని వేసాం, ఇన్ని వేసాం, వాళ్ళు వేసిన ఓట్లని ఎక్కడ పోయినాయో, ఈవీఎంలు అవి ఇవని మొన్న ఆ రోజు మాట్లాడారు. ఇవాళ మాట్లాడుతున్న ఏంటంటే ప్రజల వ్యతిరేకత వల్ల, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల మేము ఓడిపోలేదు, మీరు ఇచ్చిన మోసపూరిత హామీల వల్ల ప్రజలు మిమ్మల్ని నమ్మారు అంటారు. మరి అది తీసుకుంటాం. అదే నేను అన్నగా ఈవీఎంలు అన్నానుగా. సో ఇది మూడోది కొత్తది. వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, మీరు ఇచ్చిన మోసపూరిత హామీల వల్ల ఆ 10% మీ వైపు వచ్చారు అనేది ఇంకొక మాట మాట్లాడారు. వీటితో పాటు వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు, కేసులు పెడుతున్నారనే ఒక పూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన యూనివర్సిటీల పేర్లు, ఆ పేర్లు, ఈ పేర్లు మారిస్తే ఎవడు వాడే బాధ లేదు, ఎవరికి బాధ ఉండకూడదు, ఇది మాత్రం బాధపడాల. తర్వాత అప్పుడే 20 రోజులే కదా ఇవాళకైంది, 22 రోజులు, 22వ రోజు ఇవాళ. 22 రోజులకే రైతు భరోసా, తల్లికి వందనం, మహిళలకు ఆర్థిక సాయం ఏమయ్యాయని. నమస్కారం అండి. డాక్టర్ పార్థసారథి గారు, మీకు శుభాకాంక్షలు, అభినందనలు. మీరు ఎమ్మెల్యేగా, అంతకుముందు డాక్టర్గా, తర్వాత పార్టీ లీడర్గా, దానికి మెంబర్గా, డైరెక్టర్గా మనం అంతా ఇది, కానీ మీరు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మనం ఫస్ట్ టైం ముఖాముఖిలో ఉన్నాం. వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్. ఎలా ఉంది ఎమ్మెల్యేగా జీవితం? వెంకటకృష్ణ గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఎమ్మెల్యేగా చాలా బాగుంది. నేను ఆదోని ఎమ్మెల్యే కర్నూలు జిల్లాలో గెలిచిన తర్వాత 22 రోజులుగా, ఒక 2 రోజులు తప్పితే 20 రోజులు ఆదోనిలోనే ఉన్నాను. ఇక్కడ 2-3 విషయాలు, నిన్ననే ఒక విషయం కూడా మీకు తెలియజేయాలి. నిన్న ఆదోని పట్టణంలో వైఎస్ఆర్సీపీ నుంచి సుమారుగా 3 కౌన్సిలర్లు, ఎక్స్ కౌన్సిలర్లు ఒక 2, వైఎస్ఆర్ నుంచి సిట్టింగ్ సర్పంచులు ఒక 3, ఎక్స్ సర్పంచులు ఒక 4, సిట్టింగ్ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు 2, మాజీ జెడ్పీటీసీలు ఒక 4, ఇంత మొత్తం కలిపి 18 మంది భారతీయ జనతా పార్టీలో చేరినారు సార్. వాళ్ళందరికీ నేను పెద్ద సమావేశం ఏర్పాటు చేసి పెద్ద మీటింగ్ వేశాం. వాళ్ళందరికీ మాట్లాడే అవకాశం కల్పించారు. ఎందుకు మీరే చెప్పుకోండి, ఎందుకు బీజేపీలో చేరుతున్నారు, ఎందుకు వైఎస్ఆర్సీపీని వీడుతున్నారు అని చెప్పుకోమని చెప్పిన. వాళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్పినారు. మొట్టమొదటిది, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండగా మా కనీసపు ఆత్మగౌరవం లేదు, ఎవడు కూడా కనీసం మమ్మల్ని లీడర్లుగా కాదు మనుషులుగా గుర్తించలేదు,
ఇప్పుడు ఎమ్మెల్యే సీఎం కలవడం పక్కన పెడితే ఎమ్మెల్యేలు కూడా మమ్మల్ని కలవడానికి ఏదో దైవాంశ సంభూతుల్లాగా భావించేవాళ్ళు. ఇంత అవమానాన్ని మేము ఎప్పుడు భరించలేదు. రెండోది, కనీసం మేము కౌన్సిలర్లుగానో లేకపోతే ప్రజాప్రతినిధిగాలో గ్రామాల్లో గెలిస్తే కూడా ఆల్టర్నేటివ్ గా ఇన్ఛార్జీలను పెట్టి ప్రజల్లో మమ్మల్ని డిఫేమ్ చేసినారు. మేము చేయాల్సిన పనులు కూడా మేము అభివృద్ధి పనుల్లో స్టేజ్ మీద కూడా కూర్చోనీయకుండా ఇన్ఛార్జీల స్టేజ్ మీద కూర్చోబెట్టి మమ్మల్ని స్టేజ్ ముందు కూర్చోబెట్టి అవమానించినారు. ప్రజల ముందు ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తే ఎవరినో చూపించి రాజ్యం చేసినారు. మూడో, చెయ్యని తప్పులన్నీ కూడా మా దగ్గర చేయించినారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి రౌడీయిజం, గూండాయిజం భయపెట్టి పోలీసు కేసులు పెట్టి నానా ఇబ్బంది పెట్టి మమ్మల్ని అదే తప్పులు చేయించే పరిస్థితి చేశారు. తప్పించుకొని పారిపోయే పరిస్థితి వచ్చింది మాకు. ఈ రకంగా ఇంత పొడవు చెప్పినారు. ఒక్కొక్క ప్రజాప్రతినిధి లేచి చెబుతా ఉంటే నాకే ఇంత బాధేసింది. ఇంత భయానకమైన పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటదా అని నాకు కూడా ఆశ్చర్యం. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన దొంగ కేసులు పెడుతున్నారు, అన్యాయంగా మా వాడిని లోపలేశారు, ఏదేదో మాట్లాడారు. మీరు ఫాలో అయ్యే ఉంటారు కదా, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అక్రమాలు మనం మాట్లాడుకుంటున్నాం. 4 ఏళ్ల నుంచి నేను కూడా ఎన్నో డిబేట్లలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాలు ఆయన మాత్రమే చేయలేండి. ప్రతి ఒక్క నియోజకవర్గం, ఈవెన్ ఆదోని నియోజకవర్గంలో అప్పట్లో గెలిచి 2 సార్లు 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా చేసిన అక్రమాలన్నీ నేను ఊర్లోకి వెళ్తే నన్ను రోజు యావరేజ్ గా చూడడానికి 500 మంది 600 మంది వస్తారని అందరూ ఏదో రకమైన అర్జీలు పెట్టి క్యూలో నిలబడతా ఉంటారు. వాళ్ళు ఇచ్చే అర్జీల్లో సగానికి మించి ఊర్లో చేసినటువంటి అక్రమాలు, ఆక్రమణలు. ఎవడి ప్రైవేట్ స్థలం కనపడితే వాటిని కబ్జా చేసుకోవడం, రెవెన్యూ రికార్డులన్నీ మార్చవతల పడేయడం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఇష్టం వచ్చినట్లు రిజిస్ట్రేషన్లు దబాయించి చేయించడం, ఏ ఒక్క రికార్డు సరిగా లేవున్నాయి. చెప్తున్నా, ఆదోని నియోజకవర్గంలో సగం పైన ఎవరైతే నివసిస్తున్నారో ఇల్లు గాని అవి గాని వాళ్ళ పేర్ల మీద లేవు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఆ చివరికి మసీదు స్థలాలు, చివరికి గుడిలు మఠాలకు సంబంధించిన స్థలాలు, చివరికి పత్రికా విలేకరులకు సంబంధించిన స్థలాలని ఇళ్లను కూడా వాళ్ళ సొంత పేర్ల మీద లేకుండా వీళ్ళు చేయించుకున్నారు. ఇంత దారుణము నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆదోనికి రాగానే చెప్పారు, అత్యధికంగా ముస్లింస్ ఉన్నటువంటి ఏరియా నుండి నువ్వు బీజేపీ క్యాండిడేట్వి, నువ్వు ఎట్లా గెలుస్తావయ్యా, చాలా కష్టం ఇక్కడ గెలవడం అని వాళ్ళ పెద్దలంతా కూడా చెప్పినారు. కానీ రిజల్ట్స్ బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత అత్యధికమైన 18,500 మెజారిటీ. ఆదోని చరిత్రలో ఎప్పుడు ఇంత పెద్ద మెజారిటీ లేదు. అంత పెద్ద మెజారిటీ లేదు. హానెస్ట్ గా చెప్పాలంటే మేమందరం కూడా, అంటే మనందరం ఒక ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడైనా కలిసినప్పుడు మేము కూడా ఇంటర్నల్ గా మీడియాలో అనుకునేవాళ్ళం, ఈయన పోయి ఏంటి అంత రిస్క్ చేస్తున్నాడు అక్కడ బీజేపీ తరఫున. కొన్ని ఏదో టీడీపీ అంటే, జనసేన అంటే ఇటు ఉంది ఆంధ్ర జిల్లాలో, ఉత్తరాంధ్ర జిల్లాలో, కోస్తాంధ్రలో, టీడీపీ అంటే స్టేట్ అంతా ఉంటుంది అనుకోండి. బీజేపీ తరఫున రిస్క్ మీరు ఫస్ట్ ఎంపీ అనుకున్నారు. మీరు కర్నూలు లేదా నంద్యాల ఎంపీ టికెట్ ఏదో ట్రై చేశారు, ఈయన ఎంపీ అనుకున్నాడు. అది సరే పోయినా కాస్త క్రెడిబుల్, ఏదో ఒక డిగ్నిఫైడ్ ఉండేది. ఎంపీ ఓడిపోయినా ఈయన పోయి ఎమ్మెల్యే చేస్తున్నాడు అనుకున్నాం. బట్ ప్రజల్లో డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. అక్కడ బీజేపీ గెలవడం అనేది గొప్ప విషయమే. గెలవడంతో పాటుగా పెద్ద ఎత్తున సార్ ఈ రోజు ముస్లింస్, మైనారిటీలు, క్రిస్టియన్లు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి వలస రావడం, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీని వదిలిపెట్టి ఈ పార్టీలో మేము ఎప్పటికి ఉండలేమని చెప్పడం. అంటే వాళ్ళు షెల్టర్ చూసుకుంటున్నారులేండి, వాళ్ళు షెల్టర్ చూసుకుంటున్నారు. పొలిటికల్ షెల్టర్ ప్లస్ సోషల్ షెల్టర్ కూడా ముఖ్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, ప్రజలకి చిన్న చిన్న ప్రజాప్రతినిధులకి సోషల్ షెల్టర్ అవసరం వాళ్ళకి. లేకపోతే ఇట్లాగే ఇంట్లో ఇళ్ల మీద పడి కొడతా ఉంటారు, దాడులు చేస్తారు. మళ్ళీ ఎదురు ముతక సామెత ఒకటి ఉంటుంది, భార్య భర్తను కొడుతుంటే భర్త అరుస్తూ ఉంటాడంట, రివర్స్ లో తన్నులు తింటూనే అరుస్తూ ఉంటాడు బయట వాళ్ళకి వినపడ్డాను. సరే ఆ సామెత చెబితే కొంచెం ఎంబరాసింగ్. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసిన సందర్భంలో ఒక 20 మంది ఎమ్మెల్యేలు మేమంతా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు,
ఎట్టి పరిస్థితుల్లో కక్షాపూరితమైన రాజకీయాలు మనం చేయడానికి వీల్లేదు. అట్లా చేయొద్దండి ఎవరు కూడా. మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. వాళ్ళు చేసిన అక్రమాలని నేను అదే అంటున్నా పాదసారథి గారు, చంద్రబాబు నాయుడు గారు కక్షపూరిత రాజకీయాలు వద్దు, తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారమే శిక్షిస్తాము, మనం ప్రభుత్వం అలా ఉండాలి అని చెప్పి చెబుతున్నారు. డే బిగినింగ్ నుంచి చెప్తున్నారు. ఓకే, అది చాలా బాగుంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? అక్కడికి వెళ్ళి అన్ని దొంగ కేసులు పెడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, మనుషులు కొడుతున్నారు, బిల్డింగులు కూలగొడుతున్నారు, ఆస్తులు, చీనీ చెట్లు నరికేశారన్న. నేను ఎక్కడ చూడలా 20 రోజుల చీనీ చెట్టు అక్కడ నరికారా? ఏమో చీనీకాయలు ఇది చేస్తున్నారు. తర్వాత మాట్లాడుకోవాలి వెంకటకృష్ణ గారు, అవన్నీ ఆయన కోరుకుంటున్నారు చేయాలని, మేము చేయట్లేదు. ఏ రోజు ఎమ్మెల్యేలని మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి సీఎం ఎవరన్నా ఈ చరిత్రలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమేనండి. తెలుసు మీకు. ఈ రోజు జగన్ ఆయన కోరుకుంటుండే మేము చేయాలి, ఆయన కోరుకుంటున్నాడు. ఏంటంటే ఒకటి మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయంలో ఆయన ఏం మాట్లాడి మీరు వినే ఉంటారు కదా, ఫాలో అయ్యారుగా, ప్లే చేయమంటే ప్లే చేస్తాం, అవసరం లేదుగా. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ అవును ప్రజల కోసం ఒకసారి వేద్దాం తెలియాలిగా, ప్రజలకు కూడా తెలియాలిగా. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టాడని జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫెస్ చేసిన బయట ఒకసారి ఏంటమ్మా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతా ఉందో కూడా చూస్తా ఉన్నాం. మే 13వ తారీఖున ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది, ఎవరైనా కొద్దో గొప్ప కనీసం ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా. అక్కడ ఉన్న ఎస్సీలను, ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలో ఉన్న బూతులు లేకపోయి ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితిని చూసి ఎస్పీకి 4 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి బూతులో సెన్సిటివ్ బూతులో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. అది పరిస్థితి. ఆయనే ఈవీఎం పగలగొట్టాడని ఆయనే చెప్పిన తర్వాత ఇప్పుడు దానికి ఎవడు, అదే అంటున్నా, పరామర్శించడానికి వెళ్ళాడా, పిన్నెల్ని మరి కొంతకాలం జైల్లో ఇరికించడానికి వెళ్ళాడా శ్రీనివాసరావు ఒకటి. తర్వాత ఆయన బయటకు వచ్చి దొంగ కేసులు పెడుతున్నారు, దొంగ అన్ని కేసులు వాళ్ళే కొడుతున్నారు, వాళ్ళే కేసులు పెడుతున్నారు అంటే వీళ్ళు వచ్చిన తర్వాత 3 చంపేశారండి. అవును, వీళ్ళు వచ్చినాక నిన్న రీసెంట్ గా నంద్యాలలో కదండి గఫూర్ గారు రీసెంట్ గా ఒక ఆయన్ని కత్తులతో పొడిస్తే మొన్న చచ్చిపోయాడు. 4 రోజుల తర్వాత గుంటూరు పార్లమెంట్ పరిధిలో 2 జరిగినాయి, గుంటూరులో 2 జరిగాయి. ఇప్పుడు మీకు ఇంకా మీరు బ్రేకింగ్ లేక రాలేదు, మా గ్రూప్ లో వచ్చింది. అనిమిరెడ్డి అన్న అతన్ని మాచర్లో వెల్దుర్తి దగ్గర చంపారు టీడీపీ యుద్ధం. వాళ్ళే చంపుతున్నారు. మళ్ళీ నేను చెప్పినా కదా, భార్య భర్తను కొడుతుంటే భర్త లోపల తలుపులు వేసుకుని అరుస్తూ ఉంటాడు అంటే జనానికి వేరే రకంగా అర్థం కావాలని. సో అట్లా ఉంది. దొంగ 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 అని అరిచినట్టు, ఉల్టా చోర్ కొత్తవాళ్ళు కొట్ట అంటే అన్నట్టు, ఇగో ఇవన్నీ సామెతలు దీనికే పుట్టినట్టున్నాయి. రైట్ శ్రీనివాసరావు, అది ఏ రకంగా వర్ణించాలి దీన్ని? అందరికీ నమస్కారం అండి. మన డాక్టర్ గారికి కంగ్రాచులేషన్స్, గఫూర్ గారికి, చిత్తరపేటకి వెంకటరెడ్డికి, వెంకటకృష్ణ గారికి అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు తన 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఇటువంటి నీచ నికృష్టులతో ఎప్పుడు కూడా తలపడలేదండి ఆయన. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనకి ఈ రకమైన సవాల్ ఎదురైంది. ఆయన ఏమనుకున్నాడంటే, రాజకీయాలు సత్సాంప్రదాయాలు ఉంటాయి, రాజకీయాల్లో చూద్దాం, అభివృద్ధిలో పడతాడు, ఓడిపోయిన తర్వాత తన ఓటమిని హుందాగా ఒప్పుకుని వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశాడో దాన్ని వాళ్ళు మాట్లాడుతున్నాడు ఆయన. ఈ 5 సంవత్సరాలు ఆయన ఏదైతే చేశాడో 1 by 1 చెప్తాను చూడండి. వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ తెలుగుదేశం నాయకుల మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేసి వెళ్ళి పోలీసు వాళ్ళు అంకలు తక్కున్నారు. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు దవడ మీద కొట్టేసి వాళ్ళ మీద కేసు పెట్టేవారు. ఇది జరిగేది. తర్వాత
చంద్రబాబు నాయుడు గారితో సహా ఎవరినే లెక్క చేయకుండా ఎయిర్పోర్ట్లో నిర్బంధిస్తారు. రామతీర్థం వెళ్తుంటే దారి గడ్డంగా లారీ పెడతారు. ఎన్ఎస్జీ ప్రాజెక్టు మీద రాళ్ళేస్తారు, రోడ్డు మీద నడిపిస్తారు, తిరిగి ఆయన మీద 307 నడిపించారు. అంటే వీళ్ళు చెయ్యకూడని అన్ని అరాచకాలు చేస్తాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే అసలు మిమ్మల్ని అక్కడ మీటింగ్ ఎందుకు పెట్టనిచ్చాడో ఆ పోలీస్ అధికారులు, ఆ జైలు అధికారులు అందరూ సస్పెండ్ చేయాలండి. బర్త్రప్ చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసాడు. ఆయన్ని అక్రమంగా నిర్బంధించి నేను ఆయన చూడటం వెళ్ళలేదండి. ఆ రోడ్డు మీద వెళ్తుంటే వెళ్ళలేదు పోలీసులు రాబడి. ఆ రోడ్డు మీద చుట్టుపక్కల ఎక్కడో ఆఫీస్ నడిచిపోమన్నారు, బారికేడి పెట్టారు. అవును, ఇతను ఏ జెరియంటికి ఏమైనా ఉన్నాయండి అతనికి ఎత్తి మీద, పిన్నెల రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ. అసలు ఏంటండి ఇది? అంటే జగన్ ప్రేమికులు ఇంకా ఉండిపోయారు. తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఒకటి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పావుని ఘోర పరాజయం పాలు చేసి పరాభవం చేసామనుకున్నారేమో. కాదు, ఆ పావుకి తోకలో ప్రాణం ఉన్నా ప్రమాదం. ఎందుకంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కక్షా రాజకీయాలకు దూరంగా ఉంటాడు. ఆయన అసలు మనం పోరాడితే కూడా చేయడం. ఆయన అట్లా లేకపోతే పరిటాల రవీంద్ర చచ్చిపోతాడు. ఇట్లాంటి ఎందుకు జరుగుతాయి? ఇక్కడ ఒక మాట అండి, నేను ఇప్పటికీ చెప్తున్నాను. నేను తెలుగుదేశం ఇప్పుడు చాలాసార్లు మనం చెప్తూ ఉండేవాళ్ళం, ఈ వైసీపీ వాళ్ళ అరాచకాలు చూసినప్పుడల్లా మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా, మీరు ఈ అరాచకాలు చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళ పక్షాన్ని మేము మాట్లాడుతున్నాం, అయ్యో తప్పురా బాబు ఇలా చేయకూడదు మీరని. రేపొద్దున రోజున తెలుగుదేశం వాళ్ళు ఏమి శుద్ధపూసలు చాలా మంచివాళ్ళు ఏం కాదు, అందులో పచ్చినెత్తురు తాగేవాళ్ళు ఉన్నారు, నరరూప రాక్షసులు కూడా ఉన్నారు. వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు పగ్గాలేసి ఆపుతున్నాడు. ఆయన ఎప్పుడన్నా జా బేటా జా జీలో అప్ని జిందగీని వదిలేస్తే మీరేమైపోతారు అని మీకు అవాళ తెలుగుదేశం వాళ్ళ తరపు మేమన్నా ఉన్నా మాట్లాడడానికి. మీరు ఆర్తనాదాలు ఆహాకారాలు చేస్తుంటే మీకు ఒక మంచి మాట చెప్పేవాడు కూడా దొరకడం చెప్తూ వచ్చాం. అది రివర్స్ అయిందండి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ పట్ల ఇంకా జాలి చూపించాల్సి వస్తుంది. ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఎంతమంది చచ్చిపోయారు? 5-6 చచ్చిపోయారు. ఇప్పటికి పిడుగు పడిన టెంకాయ మొదలాగా గుడివాడ నుంచి ఒకటి బయటకు వచ్చి, నేను మళ్ళీ చెప్తున్నాను, పిడుగు పడిన టెంకాయ మొదలు తయారయ్యాడు అతను. బయటకు వచ్చి పిడుగు పడిన టెంకాయ మన కొబ్బరి చెట్టు మీద పిడుగు పడితే తాడి చెట్టులా నిలబడి అతను ఏం మాట్లాడుతున్నాడు ఇంకా తెలుగుదేశం వాళ్ళని, ప్రభుత్వం ఎవరిది అనేటువంటి అనుమానం వస్తూ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. డెఫినెట్గా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గీసిన లక్ష్మణ రేఖను దాటమని మనం కూడా చెప్పం. కానీ వీళ్ళు ఇలాగే ఉంటే నేనేమనుకుంటున్నానంటే, కొడాలి నాని అయినా అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అయినా చీనీ చెట్లు ఎవరు నరికారండి? తెలుగుదేశం వాళ్ళు అసలు ఆ పని చేయరు. మనం ఇస్తాం సర్టిఫికెట్. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లో జగన్ ప్రేమికులు ఇంకా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అనేక సార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను రేప్ చేశాడు, అత్యాచారం చేసి వదిలేశాడు వాళ్ళందరినీ. కాబట్టి అతనే ప్రేమ అన్ని వ్యవస్థలని మొత్తం కంప్లీట్ ఎవరిని మిగిల్చలేదండి. వాళ్ళలో జగన్ ప్రేమికులు మిగిలిపోతారు. అసలు వీళ్ళు రావటం వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఇది సూచన మాత్రమే. అంటే ఇలా జరుగుంటే బాగుంటుందని అనుకుంటాం. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇప్పుడు గఫూర్ గారైనా నేనైనా లేకపోతే మన డాక్టర్ గారైనా లేకపోతే జీవిరెడ్డి గారైనా మీరైనా ఎవరైనా సరే మనం ఏం మాట్లాడడం, మన అవకాశం వచ్చినప్పుడల్లా ఇంత అరాచకాన్ని ఎప్పుడూ చూడలేదురా బాబు, ఏంట్రా ఈ దుర్మార్గం ఎలా జరుగుతుంది, చట్ట రాజ్యాంగం ఉల్లంఘన చేస్తున్నారు ఇళ్ళు అని చెప్పేసి మన రూల్ ఆఫ్ లా లేదని మాట్లాడుతూ వచ్చాం. అదేమైనా మారింది? అప్పుడు పోలీస్ వ్యవస్థ ఏమైనా మార్పు వచ్చిందా? అందులో జగన్ ప్రేమికులు ఏమైనా తగ్గారా? ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంత సమయం పాటిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషిలా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఒక క్షణం నన్ను గానట్టు ఊరుకుంటే వీళ్ళందరూ తోలు తీసేస్తారు, అందులో అనుమానం లేదు. కానీ అనేక మంది చనిపోతూ ఉన్నారు. పోలీసుల్లో నిన్న కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి ఒక ఇల్లు అక్రమ కట్టడం కూలుస్తుంటే అతను వెళ్ళి అడ్డుకుని పోలీసుల మీద దాడి చేశాడు. అక్కడ పోలీసులు అతను గడ్డ ముఖ్యంగా బెల్లముక్కెట్టు బతిమాలుతున్నారు అతన్ని. ఎప్పుడన్నా ఏ రోజైనా 5 సంవత్సరాల్లో పోలీసు వాళ్ళు అలా వ్యవహరించారో టీడీపీ వాళ్ళ మీద? అంటే మనం పదే పోలీసు వాళ్ళ మీద పడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళు చదువుకుని వచ్చారు, వాళ్ళు ఓట్ తీసుకుని వచ్చారు, నిష్పక్షపాతంగా ఉండమని అడిగాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు అలా ప్రవర్తించినప్పుడు మేము తప్పు పట్టాం. ఖచ్చితంగా ఇప్పుడు కూడా అలా ప్రవర్తించమని మేము చెప్పం. నువ్వు చట్ట ప్రకారం వెళ్ళు, నీకు ఆ అక్రమ కట్టడానికి పోల్చడానికి వెళ్ళినప్పుడు అడ్డు వచ్చి నీ మీద దాడి చేసినోడు ఎందుకు వదిలేసాం? త్వరగా కిషోర్ ప్రభుత్వాధికారులు
విధుల నిర్వహణకు అడ్డుపడితే ఎవరినైనా ఎవరినైనా కఠినంగా శిక్షించవచ్చు. అట్లే ఇప్పుడు మీ చంద్రబాబు గారినే దురుసుగా ఒక సిఐ వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు రావడానికి వీలేదని. ఇప్పుడు ఇలాంటివన్నీ తెలుగుదేశం వాళ్ళకి ఎలాగుందో తెలియదు, కానీ ఒక సగటు పౌరుడిగా, ఒక సామాన్య సగటు మనిషిగా మాకు రక్తం ఉడికిపోతూ ఉంది. ఆయన సొంత నియోజకవర్గంలో అడ్డుకున్నారు, అంగలిలో అడ్డుకున్నారు. ఆయన కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఆయన అక్కడికి వెళ్తా నువ్వు రావడానికి కుదరదని చెప్పాడంటే ఎన్ని వేల గుండెలు ఉండాలండి. అనపర్తి అంతే కదా శ్రీనివాసరావు గారు, ఆయన అనపర్తి వెళ్తుంటే పోలీసులు జీబులు అడ్డం పెట్టి ఎదురు కూర్చున్నారు, వెళ్ళకుండా వెళ్ళకూడదండి. అంటే ఎంత దుర్మార్గంగా. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది మనం ఒకళ్ళు బ్లేమ్ చేయట్లేదండి. ఇక్కడ వీళ్ళు ఎవరిని దాడి చేయమన్నా వీళ్ళు దాడి చేయరు కూడా. కానీ జగన్ మీద ఉన్న ప్రేమను తగ్గించుకోకపోతే ఇప్పుడు వీళ్ళు పోస్టింగ్లు కావాలి వీళ్ళందరికీ. ఇప్పుడు సిఐలు గట్రా పోస్టింగ్ వచ్చిన సోషల్ మీడియాలో ఓరెత్తిపోయి వాళ్ళ చరిత్ర అంతా బయట పెడితే లబోదీపమంటే పక్కేసుకున్నారు. ఇప్పుడు ఐఎస్పీలు కానీ మీకు ఎవరి చరిత్ర చూడండి, వాళ్ళు ఒంటి నిండా మచ్చలు ఉంటాయి. ఎందుకంటే జగన్ తోటి విపరీతమైన సావాసము, ప్రేమ చూపించి ప్రేమ గురిపించారు. కాబట్టి ఇవాళ ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అభివృద్ధి విషయంలో ఎవరో పేరు పెట్టలేరు, వేలెత్తి చూపలేరు. నో డౌట్, ఇందాక గఫూర్ గారు చెప్పింది 100% కరెక్ట్. గఫూర్ గారు పూర్తిగా ఆయనకి మనం ఏకీభవిస్తున్నానండి. ఎందుకంటే వీళ్ళు 3 రోజులకి, వారానికి 2 చొప్పున జగన్మోహన్ రెడ్డి రోజు 10 తప్పులు చేశాడు 5 సంవత్సరాల్లో. మీరు రోజుకి 10 బయట పెట్టక్కర్లేదు, వారానికి 2 ఇద్దరినే. ఇప్పుడు ఎర్రచందనం వీరప్పని ఉన్నాడు పెద్దిరెడ్డి, అతను పెట్టుకోండి, అతని సంగతి తేల్చండి. నెక్స్ట్ చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ, ఒక వారం వీళ్ళిద్దరు, ఒక వారం ఇంకొక ఇద్దరు. చెవిరెడ్డి, నువ్వు అన్ని లడ్లు తీసుకొచ్చి ఎలా పంచిపెట్టావు, నీకు ఎవడిచ్చాడు? సామాన్య భక్తుడు 2వ లడ్డు కావాలంటే దొరకదు, బ్లాక్లో కొనుక్కోవాలి. నీకు ఎలాగొచ్చినాయి? నువ్వు పుష్పావా లేకపోతే పుష్ప 2వా? ఇలాంటివన్నీ మీరు ఏమి కొట్టకలేదు, తిట్టకలేదు. వాళ్ళు బయట తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబడితే మీరు చేయాల్సిన పని ఖచ్చితంగా ప్రజలు చేస్తారు. ఎందుకంటే మీరు చూడండి, వాళ్ళు బాక్రాపేట పోలీస్ స్టేషన్ దగ్గర నేను ఒక చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉండగా 2017, 18 అప్పుడు నేను తిరుపతి వెళ్ళాను. ఏపీ టూరిజం వాళ్ళ బస్సు ఉంటుంది, అక్కడ పక్కన ఆపాడు. చూస్తే అక్కడ సీజ్ చేసిన బళ్ళు ఈ ఎర్ర దొంగలు కూడా పెట్టేసి ఉండి, కనీసం వీళ్ళ టెన్యూర్ 5 సంవత్సరాల్లో ఒక్కడన్నా పట్టుబడ్డా? ఎవరో ఒక ఫారెస్ట్ గార్డ్, ఒక కానిస్టేబుల్ ఆపడానికి ప్రయత్నించి తొక్కి చంపించేసి. ఏమండి, మరి అదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎన్కౌంటర్ జరిగింది. కాంతారావు గారు, డిఐజీ కాంతారావు గారు అక్కడ గజ వణికించేసాడు వాళ్ళందరినీ. అది జరిగింది. తమిళనాడు నుంచి వచ్చిన స్మగ్లర్లను చాలా మందిని పట్టుకుంటే ఇంట్రెస్టెడ్ గొడవ కూడా అయింది. అయిపోతే అప్పుడు చాలా మంది సమాజ ఉద్ధారకులు బయటకు వచ్చి ఆ ఎన్కౌంటర్ చేయడం తప్పు, వాళ్ళు నరికేసి కొట్టుకుని పట్టుపోనివ్వాలి, దోచుకుని వెళ్ళిపోనివ్వాలని. వాళ్ళ సొమ్ము కాదు కదా, తంద కాకపోతే తాజెట్కి ఎదురెక్కమన్నాడు ఎవడన్నా ఇది వరకు వెనకడికి. అలాగా చెప్పారు వచ్చి చీ అని చెప్పి ఉమ్మేసాడు ఒకడు ఆయన అలా మాట్లాడుతుంటే. కాబట్టి వీళ్ళు బాబు గారు ఈ విషయంలో ఆయన అదుపులో పెడతాడో, ఎవరన్నా కొంచెం దూకుడుగా వ్యవహరిస్తే వాళ్ళని మందలిస్తాడో. కానీ మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యక్షంగా కార్యరంగంలో దిగాల్సిన అవసరం లేదండి. ఆ అధికారులకు ఒత్తిడి పెంచాలి వెళ్ళాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జైలు దగ్గర అంతమందిని నువ్వు ఎందుకు అలవ చేసేవయ్యా? చంద్రబాబు నాయుడు గారికి 3 ములాఖత్తులు ఉంటే కూడా 2 ఇస్తున్నాం అని చెప్పారు. 2 ఆయన 3 మాత్రమే అలవ చేస్తానన్నాడు. అటువంటిది వాళ్ళ ఇంటికాడ నుంచి ఆహారం వెళ్తే అది చెక్ చేసి అవమానం చేశారంటే చంద్రబాబు నాయుడుకి ఇది చెప్పి బాధపడ్డాడు. అంటే వాళ్ళ ఇంట్లోంచి వచ్చిన ఫుడ్ మీద అనుమానం కల్పించారంటే ముందు టేస్ట్ చూసి పంపించేవారు. అంత అవమానం చేశారు కదా, మీకు సిగ్గుందా లేదా? అసలు నెల్లూరు జైల్లో పర్యటించాలని, అసలు నెల్లూరు జైలు ఎందుకు పెట్టారంటే గతంలో శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ ములాఖతుల విషయంలో ఒక చర్చ సందర్భంగా శ్రీధర్ రెడ్డి గారు ఏం చెప్పాడంటే, రోజు గుంపులుగా 100 కొద్దీ వచ్చి పరామర్శ చేసి వెళ్ళేవారండి జైల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆ జైల్లోనే కదా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించిన ఫైల్ ఎత్తుకుపోయారని. అదే కదా ఇప్పుడు జైలు అంటే కోర్టుదండి. వీళ్ళు ఈ విషయంలో ఇవాళ సమీర్ శర్మ గారు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫైల్ తగలబెట్టేశారు అక్కడ పెరంబలూరు వెళ్ళి.
అసలు వీళ్ళందరినీ ఈ పాటికి రోడ్డు మీద రథం లాక్కెళ్తారు చూసారా, ఇప్పుడు అమ్మవారికి వాళ్ళకి జాతర పూజ అంకుశం సినిమాలో రథం లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళాలి. ఇది జనం కోరుకుంటున్నారండి. ఇది అంటే ఒకటిలే కోరుకుంటున్నారు జనం, ఇప్పుడు కోరుకుంటున్నారని ప్రభుత్వాలు అన్ని చేయలేవు కదా, కానీ ఆ చట్ట పరిధిలోనే చాలా చేయొచ్చు. సరే, అది ఒక ఆస్పెక్ట్ అనుకోండి. కానీ ఈ ఫౌల్ క్రైయింగ్ ఏంటి? ఈ ఫౌల్ క్రైయింగ్ ఈయన అధికారం పోయిన తర్వాత, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళే దాడులు చేస్తూ, వీళ్ళే నరికి చంపుతూ, ఒక విషయం అండి, వీళ్ళే చంపుతూ మళ్ళీ మా మీద ఇచ్చేస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారని చెప్పడాన్ని. ఇప్పుడు ఈయన జైలు దగ్గర మాట్లాడిన, అక్కడ ములాఖాత్కి వెళ్ళి వచ్చి మాట్లాడిన మాటలు అంటుంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలు ముద్దెట్టుకుంటాకి వెళ్ళాడు, అదేమో పగలగొట్టినట్టు చెప్తున్నారు మీరు అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇందాక మన గఫూర్ గారు చెప్పినట్టుగా ఆయన సిగ్గు శరం మానవ మర్యాద అనేటువంటి అతను డిక్షనరీలో చెరిపేశాడండి. ఈయన స్వరూపానంద సరస్వతి కూడా వెళ్ళినప్పుడు కాశీలో వదిలేశాడు. అంటే కాశీ వెళ్ళినప్పుడు మనకి వదిలేస్తారు కదా, అలాంటివి వదిలేశాడు. పైగా ఇతను ఆ జీవిత చరిత్ర పుస్తకాల్లో గట్టి ఎంత సిగ్గు లేని మనుషులు చెప్తాను వీళ్ళ గురించి. నాకు వ్యక్తిగతంగా ఏం ద్వేషం లేదు, ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడితే పబ్లిక్లోకి వచ్చి ఖచ్చితంగా మాట్లాడాలి. దగ్గరుండి మనుషులు పెట్టి పొగిడించుకున్నాడు వాళ్ళ బాబు. అలాగే ఇతను కూడా ఆ ప్రేతాత్మ ఒకటి ఉంది రాయమండ్రిలో. రాజశేఖర రెడ్డి గారు ఆత్మ కేవీ రామచంద్ర గారు అయితే రాజశేఖర రెడ్డి గారు ప్రేతాత్మ రాజమండ్రిలో ఉంది. వాళ్ళు అతను కూడా చెప్పాడు బహిరంగ, మమ్మల్ని పొగడమని వాడు, మేము పొగడకపోతే ఎందుకు పొగడలేదని అడిగిపోయాను. అలాగే ఒక పుస్తకం రాశారు. వాళ్ళ అమ్మ అంటది, సన్నీ బాబు అవినీతి అంటే ఏంటమ్మా అన్నాడంట. అసలు తల నేలకేసి కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టేసుకోవాలనిపించింది నాకు. అసలు ఏంటండి శిక్ష? మనకి ఈ శిక్ష ఏంటి? వీళ్ళు రాజకీయంలోకి వచ్చిన తరాచుకుని చేయటం, ప్రజలను పీడించు తినటం, దండుపాళ్యం పేచల మీద పడి దోచు తినటం కాకుండా మానసికంగా ఇలాంటి మాటలు చెప్పి ఒక నరరూప రాక్షసుడిని మనకి గిఫ్ట్గా ఇచ్చేసి, వాళ్ళు ఆయన చచ్చిపోయాడు, వాళ్ళు చిన్నాన్ని చంపేశారు, అని చంపైపోతున్నారు, ఒక ఛాన్స్ ఇవ్వండి అని మన మీద రుద్దేసి, ఏంటండి అన్యాయం? చంద్రబాబు నాయుడు గారి చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను. ఈ పాము పొరపాటును కూడా సంచరించకూడదు. సంచరించిందంటే దానికి పొత్తాసుగా పడడానికి ప్రొఫెసర్లు వస్తారు, వామపక్ష భావజాలాన్ని చెప్పుకున్న మెట్ల దగ్గర కట్ల బావులు వస్తాయి, ఇతను సపోర్ట్గా విశ్రాంతి జడ్జిలు వస్తారు, మాజీ అధికారులు వస్తారు, కుల సంఘాలు వస్తాయి, ప్రజా సంఘాలు వస్తాయి. ఈ దొండుపాలెం బ్యాచ్ అంతా కూడా ఉంది ఆయన వెనకాల. వాళ్ళందరూ వస్తారు, వీళ్ళందరూ మాట్లాడతారు. వాకల్ అంటే వాయిస్ ఉన్న వాళ్ళంతా, తెలుగుదేశం వాళ్ళంతా సైలెంట్, ఇలాగా నిశ్శబ్దంగా ఉంటారు. వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు, ఇదే నమ్ముతారు జనం. ఇవాళ భయపడి కొంతమంది ప్రచారం చేయట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు గౌతమ బుద్ధుడు అవతారం ఎత్తాడు. ఆయన కోపన్నరం తెగిపోయింది వాళ్ళ నాన్న చెప్పాడు. నేను ఇవాళ చాలా మంచివాడిని అయిపోయాను, మంచితనం అనేటువంటి సేకరించాడని చెప్పి ఇవాళ చెప్పి కూడా అతను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పౌర సమాజం తరఫున చేతులు జోడించి నమస్కారం పెడతా ఉన్నాను. మీరు ఏమైనా చేయండి. రైట్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా రీసెర్చ్ చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత వచ్చిన ఫలితాల మీద దఫాలుగా రకరకాలుగా పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో తన పార్టీ ఎందుకు ఓడిపోయిందనే దాని మీద 3 రకాల ఫలితాలు వస్తున్నాయి. 3 రకాలుగా అంటారే, ఏంటంటే అది ఏదో పాముని చిలికితే ముందు విషం వచ్చింది, వచ్చింది, తర్వాత అమృతం వచ్చింది, లాస్ట్ లో అమృతం వచ్చింది. పాలసముద్రాన్ని అది పాముతో కొండ చిలికితే ముందు విషం వస్తుందండి, గలడం వస్తుంది, శివుడు వింగుతాడు, తర్వాత అమృతం వస్తుంది, మధ్యలో ఇంకోటి ఏదో ఉంది సార్, 3 వస్తాయి. ఇప్పుడు అలాగే 3 వచ్చినాయి, కామదేవుని వస్తుంది, ఏదో అట్లాంటివి వస్తాయి. రైట్. ఎనీవే, సో ఈ పరిశోధనలో జగన్మోహన్ రెడ్డి గారికి 3 ఫలితాలు వచ్చాయి. ఎందుకు తన పార్టీ ఓడిపోయిందనే దాని మీద. ఆ ఫలితాలు ఏంటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా నీతులు చెప్తున్నారు, ఆ వినేవాళ్ళకి ఆ నీతులు ఎలా కనిపిస్తున్నాయి, అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అప్పుడే నిధులు ఎందుకు వేయలేదు అనే డిబేట్ జీవిరెడ్డి గారు. ఇప్పటికీ ఆయన ఎందుకు ఎన్నికలు ఓడిపోయాం అనే దాని మీద ఆయనకి తను ఓడిపోయాను అనుకోవట్లే. ఒకటి, ప్రజలు ఆ ఇచ్చిన ఓట్లేటో పోయినాయి, ఆ ఈవీఎంలు కొట్టేసిన ఓట్లన్నీ, లేదా చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఇచ్చాడు కాబట్టి జనం 10% అటు ఓట్లు వేశారు. కానీ తన మీద ఎలాంటి వ్యతిరేకత లేదని నమ్ముతున్నాడు బలంగా.
అది ఒకసారి విందాం, అదేమన్నాడు విని మనం చర్చలోకి పెడదాం. ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చెయ్యాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. ఆయన అదేంటో నాకు అర్థం కావట్లా. మంచి చేసి ఓడిపోయాం మేము, మా మీద వ్యతిరేకత లేదు అన్నాడు. వ్యతిరేకత లేకపోతే ప్రభుత్వం ఎందుకు దిగిపోద్దో మరి. ఇది ఏ హిస్టరీకి, ఏ పొలిటికల్ సెఫాలజిస్టులు, అనలిస్టులు ఎవరి ఊహలకి అందని ఒక థియరీ ఇది. సో మరి మీరు ఎలా గెలిచారో మీరే చెప్పాలా. ఒకటి వెంకటకృష్ణ గారు, ఆ పాయింట్లోకి వెళ్ళే ముందు ఇందాక గఫూర్ గారు చెప్పింది, మన శ్రీనివాస్ గారు చెప్పింది 100% మేము పరిగణలోకి తీసుకోవాలి, నేను ఒప్పుకుంటాను. లాస్ట్ డిబేట్లో కూడా కొంత ఏదో నేను చెప్పాను, అంటే వాళ్ళ కథలు చూస్తా అంటే ఇంకా గమ్మున ఉండాల్సిన అవసరం లేదనిపిస్తుంది. సో ఏంటంటే వీళ్ళ కథలు చూస్తా అంటే గమ్మున ఉంటే కష్టం అనిపిస్తుంది వీళ్ళని. ఎందుకంటే ఇదే కొడాలని ఎన్నికల రిజల్ట్ వచ్చిన 2-3 రోజుల తర్వాత మా పార్టీ నుంచి ఒక చిన్న పిల్లోడు వెళ్తే భయపడిపోయి 3rd ఫ్లోర్లో బాత్రూంలో దాక్కున్నాడు. అట్టాటోడు మేము బాత్రూంలో దాక్కున్నాడు. ఎవరు చేసి వచ్చారు బాత్రూమ్? మా వాళ్ళు వెళ్ళి గారు రాలేటని పోతే గమ్మున ఇక్కడ రాలేదు కదా. ఏం కాదు సార్, లేదా అందరూ తెలియలేదా? నాకు ఒక రోడ్డు చెప్పేయండి. అందరూ తెలుసు, రాష్ట్రమంది తెలుసు. కొడాలని అనే వ్యక్తి పోయి బాత్రూంలో దాక్కున్నాడు ఇంట్లో. ఏది వెళ్ళింది చిన్నపిల్లల ఇంటి దగ్గరికి. అదే వారం రోజులు తిరిగి వచ్చేళ్ళకి బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఓ చిన్న పిల్లలు వెళ్తే బాత్రూంలో దాక్కున్న వ్యక్తి వారానికల్లా తిరిగి బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందంటే కారణం ఏంటంటే ఇదే సాఫ్ట్ కార్నర్. వద్దు కక్ష రాజకీయాలు వద్దని చట్టం అని చెప్పేసి. కానీ వీళ్ళని చట్టాలు అన్డౌటెడ్లీ చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. లేకపోతే ఇట్లాగైనా వదిలిపెడితే ఇది పెట్టినా వచ్చి మాట్లాడతారు. 100% సార్ గఫూర్ సార్ మీరు చెప్పింది వీరు చెప్పింది ఒప్పుకుంటాం, అందులో మళ్ళా లేదు. రెండో విషయం లేదు. రెండోది వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్పారు, అర్థమైందండి. పెద్ద నాటకాలు ఆడుతాడు. ఆయనకు అర్థం కాకపోవడం ఏంటి, ఎందుకు ఓడిపోయాడు? మనము ఎన్నికలకు ఒక 15 రోజుల డిబేట్ల ముందు మీరే అడిగారు, మీ మేనిఫెస్టో సరిగా ప్రజల్లోకి వెళ్ళిందంటే నేనేదో కొంచెం తడుముకుంటూ తప్పదు కదా వెళ్ళిందని నేను చెప్పాను. నేనేదో అన్నట్టు కాయలు వద్దులే వెళ్ళలేదని చెప్పాను. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ పాయింట్ సార్, మా మేనిఫెస్టో కూడా సరిగా జనాల్లోకి వెళ్ళలేదు వాస్తవం చెప్పాలంటే. అయినా కూడా ఇన్ని సీట్లు మాకు వచ్చినాయి ఏంటంటే అంటే మా మేనిఫెస్టో చూసి ఓట్లు వేయలేదు జనాలు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చూడలేక ఉండకూడదని వేశారు. అదే పొర్రపాటునో గ్రహపాటునో మళ్ళాగైనా అతనికైనా గెలిచాడంటే ఈ రాష్ట్రంలో ఇంకెవరు ఉండలేము, ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోవాలి అని కొంతమంది, ఇక ఉపాధి ఉండదు కొంతమంది, ఇక వీళ్ళు చేసి ఆగడాలు మనం తట్టుకోలేమని చెప్పేసి కొంతమంది భయపడేశారు. అది 100% జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఇప్పుడే కాదు నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఏదో 10% అట్ట వెళ్ళిపోయింది వీళ్ళు చేస్తే మళ్ళీ మాకు వస్తుంది అనుకుంటారు. మేమేం చేస్తాం పక్కన పెట్టేసి నిన్ను మాత్రం 20 సంవత్సరాలు జనాలు మర్చిపోరు. నేను మళ్ళీ చెప్తాను ఈ పాయింట్, ఇంతకుముందు 2 సార్లు మీ డిబేట్లో చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ 20 సంవత్సరాలు పొరపాటున దానికైనా పార్టీ అధ్యక్షుడు ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీ తన ఆధ్వర్యంలో ఎన్నికలకు వచ్చి తనే ముఖ్యమంత్రిగా క్యాండిడేట్ అంటే ఇదే రిజల్ట్స్ 29లో రిజల్ట్ రిపీట్ అవుతుంది వైసీపీకి, 34లో రిపీట్ అవుతుంది, 39లో రిపీట్ అవుతుంది. నేను చెప్తా అన్నా 44లో కూడా 44లో కూడా అదే రిపీట్ అవుతుంది. ఏది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి క్యాండిడేట్గా వైఎస్ఆర్సీపీ ఎన్నికలకు వెళ్తే నాకు తెలిసి వారు ముఖ్యమంత్రి శ్రీమతి భారతి గారు వెళ్ళడానికి అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షురాలయ్యి. నాకు తెలిసి ఒక 2 సంవత్సరాలు కొంచెం బెటర్ అవుద్ది అంటాను. కొంచెం బెటర్ అవుతుందంటే చెప్తే మళ్ళీ ఆ పార్టీని ఆ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చేసిన అరాచకాలు మీరు గఫూర్ సార్ చెప్పారు గుర్తు చేయమని. ఎస్ సార్, ఒక్కసారి గుర్తు చేస్తే మళ్ళీ వణికిపోతారు రాష్ట్ర ప్రజలు. అన్ని కళ్ళ ముందు కట్టేటట్టున్నాయి, కళ్ళ ముందు కట్టే మాత్రం వేలలో ఉన్నాయి. ఒక్కసారి అట్లా గుర్తు చేస్తేనే వణికిపోతారు. మామూలుగా మర్చిపోరు, గుర్తు చేస్తే వణికిపోతారు జనాలు. ఆయన ఏదో అనుకుంటారు 10% అట్లా పోయిందని. నిన్ను వద్దు అనుకున్నారు, నీకు భయపడి
వద్దనుకో నీకు భయపడి నీ పార్టీకి భయపడి జనాలు ఓట్లేశారు. మా మేనిఫెస్టోలో వెళ్ళలేదని చెప్పేసి వాళ్ళు మనమే కాదు చర్చించింది, వైసీపీ వాళ్ళు కూడా చెప్పారు. ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయలేరు అని చెప్పేసి వాళ్ళే ప్రచారం చేస్తారు. చెప్పారు. ఇంత జరిగిన తర్వాత కూడా నీకు 11 సీట్లు ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? మా మేనిఫెస్టో బీజేపీ వాళ్ళు పట్టుకోవడానికి ఇష్టపడట్లేదని చెప్పేసి ప్రచారం చేశారు. ఎందుకు? మేము ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళ మీద ప్రచారం చేశారు కదా. ఇన్ని చేసిన తర్వాత కూడా నీకు 11 సీట్లు ఇచ్చిస్తే ఇంకేందుకు నువ్వు వచ్చి మాట్లాడేది? 100% జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓడిపోయాడో తెలుసు. ఎందుకు ఓడిపోయాడో తెలుసు కాబట్టే ఈవీఎంల మీద నెపం నెడతాడు. ఎందుకు ఓడిపోయాడో తెలుసు కాబట్టే జనాల మీద నెపం నెడతాడు. నీదే లేదా? 100% తెలుసు కృష్ణ. నేను మళ్ళీ చెప్తాను, ఈ పార్టీని ఎక్కువ నాకు 2 సంవత్సరాలు ఈ పార్టీ డ్రైన్ అయిపోతుంది. చూడండి, ఎవడు మిగలడు. ఇంకా ఒక నెలలో స్టార్ట్ అయిపోద్ది. వెళ్ళిపోతారు, ఎవడు మిగలరు. గఫూర్ గారిని ఇదే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు మేము అన్న దాని మీద అడగడానికి ఒకసారి అదే బయట మళ్ళీ ఒకసారి వేద్దాం. దాంట్లో ఒక మంచి అంశం ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, దాంట్లోనే మళ్ళీ ఏంటి అది? ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చెయ్యాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదై ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. గఫూర్ గారు అక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు, ఈ స్పీచ్లో కూడా దానికి ముందు వెనక 2-3 సార్లు అన్నారు, మంచి పనులు చేసి ప్రజలకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకోవాలి, మంచి చేస్తే వాళ్ళు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు అన్నారు. ఇక్కడేమో మంచి చేసినా కూడా మమ్మల్ని ఓడించారు అంటారు. మంచి చేసి ఓడిపోయామంటారు. మంచి చేస్తే ఓడిపోవడం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. 2 థియరీలు అర్థం కావట్లా. వ్యతిరేకత వల్ల ఓడిపోలేదనేది ఒకటి థియరీ, రెండోది మంచి చేసి ఓడిపోయామనేది రెండో థియరీ. మరి మీరు సుదీర్ఘ అనుభవం ఉంది, మీకు 2 సార్లు ఎమ్మెల్యే చేసినారు, మీకేమైనా అర్థమైతే చెప్పండి, మేము వింటాం దయచేసి. ఒకటి అండి, ఇంతకుముందేదో ఒక పదం హిస్టరీ అని మీరేదో అంటే అతను జీవి రెడ్డి గారు కూడా హిస్టరీకి సంబంధించేది. హిస్టరీ అనే పదం కంటే హిస్టీరియా అండి. ఇప్పుడు ఇతను హిస్టీరియా అంటే ఒక రకమైనటువంటి పిచ్చి ఉన్మాదం. నార్మల్ కండిషన్ లో లేడు అతను. ఎవరైనా కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో ఓడిపోతే పరాభవం జరిగితే ఎందుకు పరాభవం జరిగింది, ఎందుకు ప్రజలు మన నుంచి పక్కకు పోయినారని ఆత్మహత్య చేసుకుంటారు. రాజకీయాల్లో మినిమం బేసిక్ థింగ్ అది. అవును. ఇప్పుడు ఈయన ఏమంటా అంటే చంద్రబాబు నాయుడుకి పాజిటివ్ ఓటు వచ్చింది అంటాడు. చంద్రబాబు నాయుడికి నెగిటివ్ ఓట్ అయ్యా, నెగిటివ్ ఓటుతో ఈ గవర్నమెంట్ ఓడిపోయింది అనేది మేము చెప్తున్నాం. అవును. ఈయన ఏమంటా అంటే పాజిటివ్ ఓటు ఇంకా మెరిట్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడిని ఆయన మాటలు అనుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు విని జనం ఓట్లు వేసినాన్ని అంగీకరిస్తున్నాడు. కాబట్టి అతను హిస్టారియక్ పొజిషన్ లో ఉన్నాడు, పిచ్చి పట్టింది కాబట్టి ఒక ఉన్మాద స్థితిలో ఉండేటువంటి వాడు ఏమో చెప్తున్నాడు అదే చెప్తున్నాడు. ఇప్పటికైనా సరే అతని పార్టీ బతకాలనుకుంటే అతని పార్టీ కూడా, ఎందుకంటే అతనేమంటున్నాడు నేనుంటేనే పార్టీ కదండి, నేను లేకపోతే ఏముంది. కానీ ఓ రాజకీయ పార్టీ అనేటువంటిది ఎప్పటికి కానీ చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఇప్పుడు విజయం 151 మీకు ప్రజలు ఇచ్చారు కదా ఒకసారి, ఎందుకు పోయినారు మీరు? ఎందుకు ప్రజలు చీకొట్టినారు 5 సంవత్సరాల్లో? ఏదైనా ఓ పార్టీ సార్ కొంచెం బాధ్యతాయుతంగా ఉన్నా సెకండ్ టర్మ్ కూడా వస్తుంది. అంత పెద్ద మెజార్టీ వచ్చింది కాబట్టి సెకండ్ టర్మ్ అత్యవసర మెజార్టీ అయినా వస్తుంది. కొంచెం అందుబాటులో ఉంటాయి. 151 పోయి 11కు వచ్చిందంటే వాళ్ళు అదే సార్, వాళ్ళు 5 కదా మాకు తగ్గింది అనుకుంటున్నారు. వాళ్ళు మధ్యలో ఉన్న 5 కదా దానికి మనం ఏం చేస్తాం? రూట్ అవుట్ సార్ ఇది. ఇంత ఘోర పరాజయం. జీవిరెడ్డి అనుకున్నాడా మాకు 164 వస్తాయని? చంద్రబాబు నాయుడు కూడా అనుకోలేదు. నేను తెలుగుదేశంలో రాష్ట్ర నాయకత్వ స్థాయిలో ఉండే వాళ్ళతో కూడా మాట్లాడినా కౌంటింగ్ కంటే ముందు. వాళ్ళు ఏమంటారు 120
మాకు గ్యారెంటీగా వస్తాయి, ఏది తెలుగుదేశం సొంతంగా, మిగతా వాళ్ళందరికీ ఇంకో 10-15 సీట్లు, కాబట్టి మేము 130 పైనే ఉంటాము అనేటువంటిది అది వాళ్ళ అసెస్మెంట్. 164 ఇచ్చారు జనము. కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు వైసీపీ గవర్నమెంట్, వైసీపీ పార్టీ గెలవాలని ప్రజలు అనుకోలేదు. గెలిచినటువంటి చోట్ల కూడా దౌర్జన్యాలతో, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదా ద్వారకనాథ్ రెడ్డి గెలిచినారంటే అది గెలుపు కాదండి, అది దౌర్జన్యపూరితంగా ఎవరు రానివ్వకుండా దొంగ ఓట్లు వేయించుకొని బెదిరించి గెలిచినట్టు. ఇప్పుడు అందుకోసం పుంగనూరు పోలేకపోతున్నారు ఆయన. ఇట్లా ఉన్నాయి కొన్ని అక్కడక్కడ. కాబట్టి ఒరిజినల్ గా సింగిల్ డిజిటే వాళ్ళది, డబుల్ డిజిట్ లేదు. సింగిల్ డిజిట్ కూడా చాలా 10లో కూడా 5కు తక్కువ ఓట్లే, 5 తక్కువ సీట్లే వాళ్ళు గెలుస్తారు. అంత రూట్ అవుట్ ఎందుకైంది అనేటువంటిది ఆత్మహత్య చేసుకోకపోతే తిరిగి ఎట్లుంటుందండి? తిరిగి అసలు జన్మ ఉంది ఇతనికి, రాజకీయంగా బుద్ధి ఉంది ఇతనికి? ఇంత బాధ్యరహితంగా ఇంత అహంకారంగా మాట్లాడితే జనం ఎవడన్నా మెచ్చుతాడా? ఈరోజు జనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నువ్వు. కాబట్టి ఆయన నేర్చుకోవాలా, గుణపాఠాలు చరిత్రలో నేర్చుకోకపోతే అటువంటి వాళ్ళు పతనం అయిపోతారు తప్ప ఎవరు నిలబడలేదు. ఇప్పటికైనా ఈ అన్సోషల్ ఎలిమెంట్స్ ను, ఈ అసాంఘిక శక్తుల్ని దగ్గర పెట్టుకొని వాళ్ళ ద్వారా, ఇప్పుడు ఎవడండి మాధవ్కి ఎందుకు టికెట్ ఇచ్చాడనా? ఆ గోరంట్ల మాధవ్ అతనికేమి ఆ జిల్లా కాదు. ఎప్పుడే పోయినసారి ఎందుకు టికెట్ ఇచ్చాడు అంటే జేసీ దివాకర్ తొడగొట్టాడు. అంటే ఇట్లాంటి వాళ్ళను నువ్వు ప్రమోట్ చేయాల్సింది. తొడగొట్టే వాళ్ళను, మర్డర్లు చేసే వాళ్ళను, సారా వ్యాపారాలు, దొంగ వ్యాపారాలు చేసే వాళ్ళను, జనాన్ని కొల్లగొట్టే వాళ్ళను, ఇటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చినావు. ఒకసారి గెలిచినారు కాబట్టి రూట్అవుట్ చేసినారు జనం. చాలా మంది చెప్పేది ఏమంటే, సార్ నేను బయట తిరుగుతున్నాను కదా, చాలా మంది చెప్పేదేమంటే 1 టైం సెటిల్మెంట్ జగన్ తో అయిపోయింది. 1 టైం సెటిల్మెంట్ తర్వాత ఆ ఖాతా ఇంకా ఉండదట, ఆ ఖాతా క్లోజ్ అయిందంటే. కాబట్టి ఆయన ఇక ఖాతా క్లోజ్ అయింది. ఆయన అది క్లోజ్ కాదు అనుకుంటుండొచ్చు, ఎందుకంటే ఉన్మాద స్థితిలో ఉండేవాడు, వాస్తవానికి గ్రహించలేడు. వీళ్ళు క్లోజ్ చేయాలా, జీవిరెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు. సరే కొత్త ఖాతాలు వస్తాయి, ఎందుకంటే ఆ ప్రజల్లో అసంతృప్తి ఏ ప్రభుత్వం ఉన్నా వస్తుంది, ఆ అసంతృప్తిలో ఏ పార్టీ వస్తుంది ఏమిటి అది వేరే సంగతి. కానీ ఈయనకైతే చరిత్ర లేదు అనేది నాకు బలంగా ఉందండి. ఇక అంతకంటే ఎక్కువ తప్పులు చేస్తే వీళ్ళు అప్పుడు చెప్పలేము, ఇంకే శక్తి లేకుండా ఉంటే చెప్పలేము. ఇప్పటికైతే ఒకటి, ఆయన ఇన్ని అరాచకాలు చేసి ప్రజలకి ఇంత ద్రోహం చేసి రాష్ట్ర ఖజానాకి ఇంత గండి కొట్టి మొత్తం అరాచక పరిపాలన చేసిన ఇంత విచ్చలవిడిగా మాత్రం తిరగడానికి లేకుండా బ్రేకులు వేసేదేం ఎట్లా, ప్రజల్లో అతన్ని ముద్దాయిగా ఎట్లా పెట్టాలని మాత్రం సీరియస్ గా ఆలోచించాలని మాత్రం నాకేం వ్యక్తిగతంగా జగన్మోహన్ నాకేం తగాదండి. ప్రజలు రాష్ట్రము పరిచయం లేదు, నేను ఎప్పుడు ఒకసారి కలిసాను తప్ప. కానీ నాకేందంటే ఈ రాష్ట్ర పరిపాలన ఇంత అధ్వానంగా, ఇంత అన్యాయంగా ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యవసాయ కూలీలు, రైతులు, అన్ని తరగతుల ప్రజలు చీకొట్టేటువంటి వాతావరణం ఉన్నప్పుడు అటువంటి ముద్దాయి తిరిగి గుణపాఠాలు నేర్చుకోకుండా మరి ఏదో అందరికి పాఠాలు చెప్పినట్టుగా ఉపన్యాసాలు ఇవ్వడానికి మాత్రం అనుమతించకూడదు. అది ఏం చేయాలో ఏమిటి అనేది గవర్నమెంట్ తెలుసుకోవాలా. ఇది సార్ రైట్. థ్యాంక్ యూ గఫూర్ సాబ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం పార్థసారథి గారు, ఇక్కడ ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైనా గెలుపు ఓటములు ఎదురైనప్పుడు ఓడిపోయిన వాళ్ళు ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తారు, ఓడిపోయిన వాళ్ళు ప్రజల తీర్పుని స్వాగతిస్తున్నాం, ప్రజల తరపున పోరాడతాం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము మా గళాన్ని వినిపిస్తాం, ప్రజల గళాన్ని వినిపిస్తాం, ఇట్లా మాట్లాడతారు. అరే అసలు నా ఓటమి కాదు, ప్రజలు నన్ను ఓడించలేదు, వాళ్ళు ఎందుకు గెలిచారు నాకు తెలియదు, ఇలా మాట్లాడుతుంటే దాన్ని ఎలా అనుకోవాలి మనం? మళ్ళీ ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నాడు ఆయన, ప్రత్యేక హోదా చేస్తానని చెప్పి ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు ఆయన. ప్రతిపక్ష హోదా అడిగే నాయకుడు ప్రజా తీర్పును గౌరవించకుండా లెక్క చేయకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది పార్థసారథి గారు. హలో సారథి గారు, నా ప్రశ్న వినపడిందా సార్? నాకు వినపడలేదు, మీరేం చెప్పారు. ప్రతిపక్ష నేత కావాలంటున్న నాయకుడు, ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్న నాయకుడు, రాజకీయాల్లో గెలిచిన వాళ్ళు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు,
ఓడిపోయిన వాళ్ళు ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాము, ఇక ప్రజల తరపున పోరాడతామని చెప్తారు. ఇది జనరల్గా ఏ రాజకీయ నాయకుడైనా చెప్పే మాట ఇది. ఆయన అసలు దాని ఓటమిని అంగీకరించట్లేదు. నాది ఓటమే కాదు, వాళ్ళు ఎట్లా గెలిచారో మాకు తెలియదు, ఇలా మాట్లాడుతుంటే దీన్ని ఏ రకంగా చూడాలి? ప్రజా తీర్పుని స్వీకరించలేని పార్టీని కానీ నాయకుడిని కానీ. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు వాళ్ళు మంచి పని చేసి వస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారు చెప్పండి? ఇప్పుడు ఆడలేనమ్మ మధ్యల మీద పడి కొట్టుకున్నట్టుగా ఇప్పుడు వాళ్లే మంచి చేసి ఉంటే, మంచి పనులు చేసి ఉంటే ప్రజలు ఇంత చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు మెజారిటీలు చూడండి, ఈ పక్క నుంచి ఇప్పుడు కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా వచ్చిన మెజారిటీలు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఎక్కడా అసాధ్యం అనుకున్నటువంటి కూడా పెద్ద పెద్ద మెజారిటీలో గెలిచారు. ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. నేను ఎలక్షన్లు అయిన పోలింగ్ అయిన మరుసటి రోజే మా పార్టీకి మీటింగ్ పెడితే జూమ్ కాల్ స్పష్టంగా చెప్పినా, పెద్ద ఎత్తున ప్రజలు వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారండి. ఇది ఎక్కడికి పోతుందో కూడా తెలియదు, ఆ ప్రవాహం ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అయ్యా వీళ్ళందరూ కూడా వీళ్ళంతా ఏమనుకున్నారు, అధికారం చేతిలో ఉంది, చుట్టూ కంచెలు కట్టుకొని ఉన్నాము, అసలు ప్రియతమైన దౌర్జన్యం చేస్తాము, ప్రతి ఒక్కరిని అణిచేసేయగలము, మనం పూర్తి స్థాయిలో అందరినీ కంట్రోల్లో పెట్టుకున్నాం, ఇంకా మనం ఓడిపోయే ప్రశ్నే లేదు, అన్ని వ్యవస్థల్ని కూడా కంట్రోల్లో పెట్టుకున్నాం అనే ఇటువంటి ఆలోచనలో ఉండిపోయారు తప్ప ప్రజలు మాట్లాడలేదు. నిజంగానే పోలింగ్ కు ముందు ప్రజలు గట్టిగా మాట్లాడలేదు. ప్రజల ఎక్కడ చిన్న ఒక సైన్ కూడా ఇవ్వలేదు. ప్రజలు ఎక్కడా కూడా గట్టిగా కూడా ఇది వ్యతిరేకత చూపించలేదు. కానీ పోలింగ్ బూత్ రోజు పొద్దున 7 గంటల నుంచి వాళ్ళు ఆ పోలింగ్ సరళి చూస్తానే ఉంటేనే నాకు క్లారిటీ వచ్చింది. ఆ బూతుల్లోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా నేను పొరపాటున ఎక్కడ దండం పెడితే మార్పు 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 అని ప్రజలు చెవులో చెప్పిన విధానం కానీ, బయట పోలింగ్ స్టేషన్ లో బయటకు వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు సార్ నమ్మండి, ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ బూతుల్ని కాపాడుకున్నారు. గ్రామాల్లోకి వెళ్తే లేట్ అయిపోతే, మాకు ఉన్న గ్రామాల్లో చాలా గ్రామాల్లో రాత్రి 7 గంటలు పోయి 8 అయింది, 9 అయింది, 11, 12 గంటలు అయింది కొన్ని పోలింగ్ బూతుల్లో లోపల ఉండిపోయి. ప్రజలు స్వచ్ఛందంగా ఉండి ఆ బాక్స్ మళ్ళీ బస్సుల్లో పెట్టి మళ్ళీ స్టేషన్ పంపించేదాకా ప్రజలే కాపాడుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారు. ఎక్కడ పొరపాటు జరిగితే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తుందేమో అనే అసలు నైట్ మేయర్స్ వాళ్ళకందరికీ కూడా పీడకలు వచ్చినట్టుగా ప్రజలు నిలబడి ఎలక్షన్లు చేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను కూడగొట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు బయటకు వచ్చి తమ చేతగానితనాన్ని ఇంకొకరి మీద ఒకసారి ఈవీఎం అంటారు, ఒకసారి అబద్ధపు హామీలు ఇచ్చారు, మోసపోయారు అంటారు, ఎట్లా ఓడిపోయామో మాకు తెలియదు అంటారు, మేము చాలా మంచి పనులు చేశామంటారు. ఇవన్నీ కూడా ప్రజలు చూడరా? ఇంతగా ఇప్పుడు ఒకటి ఆలోచన, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతగా అసహించుకున్నటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా చెప్పండి సార్? కరెక్ట్ 100%. ఇంతగా అసహించుకుంటారా? అసలు 151 సీట్లు ఇచ్చి బ్రహ్మాండంగా పట్టం కట్టినటువంటి 5 సంవత్సరాలకే తిరగరాసి 11 సీట్లు ఇచ్చారంటే ఇంత అసహ్యం, ఇంత కోపము, ఇంత బాధ, ఇంత ఆక్రోశాన్ని ఎప్పుడన్నా మనం చూసామా ప్రజల్లో? సైలెంట్ గా జరిగినటువంటి పెద్ద వేవ్ ఇది. ఇంకా బుద్ధి రావాలి. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది, అరే మేము తప్పు చేశాము, మేము తప్పును సరిదిద్దుకుంటాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పాల్సింది పోయి ఇంకా బుకాయిస్తే ఎలాగా? మేము ఇంకా చాలా గొప్పగా పనిచేసాము, చాలా అటువంటి మాటలు అన్నవి ప్రజలు ఇంకా సహించుకోవడానికి దారి తీయవా? ప్రజల తీర్పును గౌరవించాలి కదా కనీసం. అయ్యా మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి, మేము పొరపాట్లు సరి చేసుకుంటామంటే ప్రజలు మళ్ళీ సరే తప్పు చేశాడు అంటున్నాడు కదా అని పోతే పోన్లే అని వదిలేస్తారు. కానీ అట్లా కాకుండా ప్రజలు తప్పు చేశారు, ఎందుకు తప్పు చేశారో తెలియదు, ప్రజలు మోసపోయినారు, మేము ఎంత మంచి చేసినా కూడా మాకు ఓట్లే లేదు, ఈ ఓట్లు వేసినప్పుడు ఈవీఎంలు పనిచేయదు. అయ్యే ఈయన గెలిచినప్పుడు ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేసినట్టుగా, ఈయన చిత్తుగా ఓడిపోతే ఈవీఎంలు పనిచేయనట్టుగా మరి నిరూపించండి. పోనీ మీరు ఈవీఎంలు పనిచేయకపోతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పదే చెప్తాం, ఈవీఎంల మీద మీరు ఆరోపణలు చేసినప్పుడు ఎవరైనా మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు, మీ ప్రొఫెషనల్స్ ఉంటారు, లేదా మీరు చెబుతున్న ఓ టీం ఏర్పాటు చేయండి. ఎలక్షన్ కమిషన్ ఈ రోజు కూడా చెప్తాం, ఎవరికి అనుమానం ఉంటే మేము ఎన్క్రిప్టెడ్ కాదు మీకు ఓపెన్ గా ఇస్తాం, మీరు ప్రజల ముందు నిరూపించండి, దీన్ని తప్పు జరుగుతుంది, దీంట్లో చిప్పు మార్చవచ్చు, దీంట్లో కరెక్షన్స్ ఉంటాయి అని మార్పించవచ్చు. అంతెందుకు అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా 175 అసెంబ్లీ పోలింగ్ బూతులు జరిగినప్పుడు కూడా పోలింగ్ అంతా కంప్లీట్ అయిపోయి మెజారిటీ వచ్చిన తర్వాత కూడా లాటరీ పద్ధతిలో తీసుకొని
5 ఈవీఎంలకు సంబంధించినటువంటి వీవీప్యాడ్ల పక్కన ఉన్న స్లిప్పులు ఉంటాయి చూసారా, దాన్ని కూడా తప్పనిసరిగా కౌంట్ చేసి 2 మ్యాచ్ అయిన తర్వాతనే ఎలక్షన్ డిక్లేర్ చేసినారు. నాది సాయంకాలం 6 గంటలకు 7 గంటలకు కౌంటింగ్ పూర్తయింది. మా సబ్ కలెక్టర్ గారు 5 ఫిజికల్ గా దాన్ని చిన్న స్లిప్పులు లెక్కించాలండి, అప్పటిదాకా నేను సర్టిఫికేట్ ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. అదేందండి ఇంత పెద్ద మెజారిటీలు ఎట్లా కరెక్షన్? లేదు సార్, అది ప్రోటోకాల్ ప్రకారంగా జరగాల్సిందే, సీసీ కెమెరాల కింద జరగాల్సిందే అన్నాడు. అప్పుడు 7 గంటలకు మొదలు పెడితే రాత్రి 9:30 అయింది. 50 మంది చేత్తో లెక్క కట్టి కట్టలు కట్టి పెట్టి అన్ని కరెక్ట్ గా ఉన్నాయండి. మిషన్ ద్వారా వచ్చినటువంటి డిజిటల్ నెంబర్ కి చేత్తో లెక్క పెట్టినటువంటి వీవీప్యాడ్ స్లిప్పులు 2 మ్యాచ్ అయితేనే చివరికి సర్టిఫికెట్ ఇచ్చినాడు. నా 5 మిషన్లు 1 మిషన్ లో 2 ఓట్లు తక్కువ వచ్చినాయి. మళ్ళీ కౌంట్ చేయించినాడు. మళ్ళీ కౌంట్ చేసి కరెక్ట్ గా వచ్చిందని చేసిన తర్వాతనే మళ్ళీ పైకి ఫోన్ చేసి అన్ని కరెక్ట్ గా ఉన్నాయని పర్మిషన్ తీసుకొని డిక్లేర్ చేసి, ఇంత పకడ్బందీ వ్యవస్థ జరుగుతా ఉంటే నోటికి వచ్చినట్టుగా మాట్లాడి ఈవీఎంలు నిందించడం అనేది ఇంతకంటే హాస్యాస్పదం ఏమన్నా ఉందా? జనాలు అసలు హర్షిస్తారా ఇట్లాంటివి? జనాలు ఏమనుకుంటే నాకేమిలే అనే పరిస్థితి ఉంటే ఎట్లా కదా? జనాలు కూడా ఓట్లేసిన వాళ్ళు చూస్తా ఉండరా? ఓట్లేసిన వాళ్ళకందరికి తెలీదా ఎవరికి ఓట్లేసామని? జనాలు నిందిస్తేరా? ఒక్క నిమిషం సారథి గారు, శ్రీనివాసరావు, అసలు ఇది ఎక్కడి గొడవ అండి? మంచి చేసినా ఓడిపోయాం అని మళ్ళీ మంచి చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఆయన ఇస్తున్నాడు. అంటే ఇది ఎందుకు ఇస్తున్నాడు అంటే తన వెనుకున్న వాళ్ళు, తన పార్టీ నాయకులు కొంతమంది గోడల్లో సిద్ధంగా ఉన్నారనే తెలుస్తుంది కదా, వాళ్ళని ఏమన్నా చేసుకోవడానికి ఆయన ఉద్దేశం ఏంటంటే తన రెక్కలు తెగిపోయినాయి ఆల్రెడీ, ఆ ఏకలు కూడా పోతాయేమో అని చెప్పేసి ఆయనకు ఒక రకమైన ఆందోళన ఉంది. అంటే కూడా ఉన్న వాళ్ళు కూడా పోయి. అయితే నేను దాదాపు 2.5 సంవత్సరాల క్రితమే ఇతనికి ఇంత పరాభవం జరుగుతుందని ఖచ్చితంగా మాట్లాడానండి. నేను డైరెక్ట్గా మాట్లాడాను. ఎందుకంటే నాకు ఎందుకు అనిపించిందంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, లోకేష్ గారు పాదయాత్ర కన్నా ముందే ఇతనికి పరాభవం జరగబోతుందని అనిపించింది. వీళ్ళు తర్వాత కొన్ని మీటింగ్లు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, బెదిరించారు, భయపెట్టారు, ప్రలోభ పెట్టారు, పథకాలు కట్ చేస్తామని చెప్పారు. అలా బెదిరించి తీసుకొచ్చిన మీటింగుల జనాలు ఇతను మైక్ పుచ్చుకోగానే వాడలు దూకేశారు, కంచెలేస్తే దాటేశారు, పోలీసు వాళ్ళు అడ్డంగా పెడితే తోసిపోయారు. మీరు బాగా చెప్పారు. అప్పుడు మేము ఆ వార్తలు ఇస్తుంటే, అప్పుడు ఆ వార్తలు, ఆ విజువల్స్, ఆ ఫోటోలు పేపర్లోనూ, ఆ విజువల్స్ టీవీలో వేస్తుంటే మమ్మల్ని తిట్టేవాళ్ళు, తప్పుడు వార్త వేస్తారు. ఇలా పారిపోయిన వాళ్ళు ఇతను మాట్లాడటం మొదలట్టుగానే ఆనందం తాగినట్టు పెట్టేవారు మొఖం జనం. ఈయన కూడా ఆనందం తాగినట్టు పెట్టేవాడు మొఖం. చూసారా విచిత్రంగానే? అప్పుడు మీకు అతను చాలా మంది ఎలక్షన్ అయిన తర్వాత కూడా నేను సింగిల్ డిజిట్ వస్తుందని చెప్పినాడు, నేను ఒక్కడేనండి. అతను 4 గంటల పాటు నిలబడింది 9 ఆ స్కోర్ బోర్డు మీద. చాలామంది నన్ను అపహాస్యం చేశారు, చాలామంది చెప్పారు, తెలుగుదేశం వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ, లేదండి ఇంకా చాలా అతనికి ఉంది పట్టు, అంత అలా మాట్లాడుతారు, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది కాదండి. ఈ వాతావరణం అతను మీటింగ్లో డబ్బులు ఇచ్చి తీసుకొస్తేనే మీటింగ్లో కూర్చోనేవాడు, పొద్దున్న సాయంత్రం నిలబడి ఓటేస్తాడు. అతనికి చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు మీరు అని అడిగాను నేను. ఇప్పుడు పరిగెట్లు ఎందుకు వేస్తారు ఓటు? ఇతను ముఖం చూస్తేనే పారిపోతున్న వాళ్ళు. పైగా ఇతను చేసిన అరాచకాలు మరి అతను తెలుసో చిత్తచాంచల్యం లేకపోతే భ్రమ ఇల్యూజన్లో ఉండడమో తెలియదు, కానీ అతను ది డే బిగినింగ్ నుంచి రోజుకి 10 తక్కువ కాకుండా 5 సంవత్సరాలు తప్పులు చేశాడు. బీచ్ ఆఫ్ ట్రస్ట్, ఒక ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని అతను అడ్డగోలుగా దాన్ని ఉల్లంఘించాడంటే ఎంత మోసం అంటే, రైతుల భూములు ఇచ్చిన రైతుల వెన్నులో పచ్చల పిడిబాగు దింపాడండి. మామూలు బాగు కాదు, పచ్చల పిడిబాగు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో పోలవరాన్ని చక్కచక్క పరిగెట్టే పోలవరాన్ని వాళ్ళు పాడుపెట్టేసాడంటే ఇది జనం గమనించాలనుకున్నాడా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారు అనేటువంటి నిజంగానే అది ఒక విచిత్రమే. ఈయనతో పోల్చుకుంటే ఇప్పుడు ఈయన చెప్పే మాటలతో పోల్చుకుంటే ఆయన హ్యాపీ సండేలు, మేటెక్కి జోన్లు, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ నీళ్లు, కియా మోటార్సు, హీరో మోటార్సు, లులు మాల్, జలహారతులు, హ్యాపీ సండే, ఇలా ఒక రకమైన ఒక వాతావరణం కల్పించాడు ఆయన. 3 పూట్ల భోంచేసి బ్రహ్మాండమైన మూడు 3 పూట్ల భోంచేసి కాళ్ళు ఆరుజాపు కూర్చున్న తర్వాత 5 రూపాయలు ఇసుక ఫ్రీ, మధ్యలో 50 రూపాయలు దొరికితే ఒక ఆయన పట్టుకొచ్చి 50 రూపాయలది 8 రూపాయలు అని చెప్పి రోజు
మీకు నేను అందుకునే చెప్తున్నాను వాళ్ళకి, పదే 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 ఈ పాములన్నీ వచ్చి విషం కక్కుతాయి. నేను ఆ మధ్య చెప్పాను ఒకసారి మీ డిబేట్లోని, ఈ వైరస్ ఈ సమాజంలో మనిషి మెదడుని కలుషితం చేసేస్తారు వీళ్ళు. ఎక్కడో చోట అసంతృప్తి ఉన్నప్పుడు ఈ పాము బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాగా మీకు ఒక చాలా విచిత్రమైన విషయం కూడా చెప్పాలి, మీరు అబ్జర్వ్ చేసేలా తెలియదు. 175 నియోజకవర్గాల్లో ఇతను నా 10% అటు పోయింది అంటున్నాడు కదా, అటు పోయిన 10% ఇటు వచ్చినా సరే అతను మళ్ళీ జీవితంలోకి వెళ్ళడం. నేను చెప్తాను ఎందుకో. 88 నియోజకవర్గాల్లో డిఫరెన్స్ ఎంతో తెలుసా అండి? విన్నింగ్ క్యాండిడేట్కి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన క్యాండిడేట్కి 26% అండి. అంటే ఇతను చెప్పిన 10% వెనక్కి వస్తే కూడా 20% అటే ఉంటుంది. ఇక పోనీ సరే మిగతా 86లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. పోనీ 86, 85లో ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. 12% తేడా ఉంది. అంటే ఇతను అనుకున్న 10% అటు పోయింది అనుకున్న 10% వస్తే కూడా ఇంకా 2%తో వాళ్ళు గెలుస్తారు పోటాపోటీగా. ఈయన మీకు ఇక్కడ రాయలసీమలో ఆ 2 జిల్లాల్లో తప్ప నెల్లూరు మొదలు పెడితే శ్రీకాకుళం దాకా ఇతన్ని కాండ్రించి ఉమ్మేసి శుభ్రంగా తుడిసి తడిగొడ్డు పెట్టేశారండి వాళ్ళు. పౌడర్ వేసి పంపారు. అంటే ఇప్పుడు మీరు ఇల్లు క్లీన్ చేసుకుంటారు, తుడుస్తారు, కడుగుతారు, తడిగొడ్డు వేస్తామంటారు కదా ఇంటికాడ. అలాగంటే ఎక్కడ చిన్న మరక్ కూడా ఇతను ఆనవాళ్ళు కూడా కనపడకుండా చేశారు. ఇది తెలుసుకోకుండా ఇంకా అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఇందాక జీవిరెడ్డి గారు చెప్పినట్టుగా మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి ఒకటిని. మొదట్లో భయపడ్డారు, దాక్కున్నారు ఎవరికాడు. సరే వీళ్ళు ఏం చేయట్లేదులే అనుకున్నారు, మెల్లగా వచ్చి బయట మాట్లాడుతూ ఉన్నారు. నేనేమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి బుర్ర తొక్కుబోడు ఖచ్చితంగా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ మీద ఆరోపించడానికి లేదా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి అలా ఏం తప్పు చేయలేదు, ఖచ్చితంగా తప్పు చేయలేదండి వాళ్ళు. ఏదైనా చిల్లర ఏమైనా బిస్కెట్కి ఆశపడ్డారేమో కానీ బిస్కెట్ పొట్టలు మొత్తం దువ్వలేదండి. వాళ్ళ మీద అతను దొంగ కేసులు పెట్టాల్సి వచ్చింది, దౌర్జన్యం చేయాల్సి వచ్చింది, దాడులు చేయాల్సి వచ్చింది. వీళ్ళు అలా ఏం చేయగలదండి. అంటే మనకు చూడటానికి అంత అసంతృప్తి కనిపిస్తుంది మనకి. ఏంటి వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఎలా వదిలేస్తున్నారా, పలానాప్పుడు ఇలా మాట్లాడారు అని గుర్తొస్తుంది అందరికీ. అది చూసిన తర్వాత అందరికి ఒక అసంతృప్తి, ఒక రకమైన మరి ఏం చేయకుండా శిశుపాలుడి తప్పులన్నీ వచ్చేసినాయి అంటాడండి. అతను అంటాడు 36 మంది డిఎస్పీలు అనలేదా? తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు పింక్ డైమండ్ ఇలాంటి పరిస్థితుల్లో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈయన మీద ఆరోపించిన ఆరోపణల విషయంలో చూస్తే ఈ రోజుకి ఈయన పడాల నాని కానీ లేకపోతే వంశీ లాంటి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మీకు ఆ రోజు కూడా మీరు గమనించండి, చాలా పెద్ద రెడ్లు ఎవరో కూడా నోరు విప్పి పల్లెత్తి మాట మాట్లాడలేదు. వాళ్ళు కానీ రేపు కూడా మాట్లాడరాడు. ఎప్పుడైతే ఈ పోరంబోకులు, ఇప్పుడు ఊళ్ళలో కొంతమంది ఉంటారు పోరంబోకులు ప్రతి ఊళ్ళో, అంటే ఇలా వాళ్ళు ఆదాల ఎమ్మెల్యేలు మంత్రులు ఆ టైపు మనం వాళ్ళు అనకూడదు కానీ మామూలుగా లక్షణాలు అవే ఉంటాయి. నేను అందుకని మా ఊరు వాళ్ళ గురించి చెప్తున్నాను. కొంతమంది పోరంబోకులు ఉంటారు, వాళ్ళు ప్రతిదానికి వాళ్ళు ముందు వస్తారు. పెద్ద మనిషి పెద్దందారు ఉంటాడు, అడిగి ఏం చేస్తారు, నేను చేయించుకోండి అలాగా. మా తరపున కొంతమంది ఉంటారు, మా పన్నోడిని వీళ్ళు తిట్టేంటారా అని చెప్పి ఉండే వాళ్ళు వెళ్ళి శుభ్రంగా తిట్టేసేవారు. వాళ్ళు వచ్చిన దగ్గరికి తిట్టొద్దని చెప్పరా బాబు అని బతిమాలుకునేవారు. అదే చేస్తున్నాడు అతను. వాళ్ళని గమనించుకుని మీరు కూడా పోకిరి సినిమాలో ఇప్పుడు చిల్లరగా ఉంటుంది ఎవరు మాట్లాడితే, పోకిరి సినిమాలో 2 ముఠాలు ఉంటాయి. ఒక ముఠా దగ్గరికి ఒక ముఠా ఏదో కూర్చొని మాట్లాడడానికి వచ్చినప్పుడు అందులో ముఠావాడు అంటాడు, ఒక ముఠాలో ఒక అమ్మాయి ఉంటుంది, మనం కూడా ఇలాంటిదాన్ని పెట్టుకోవాలంటాడు ఈ ముఠావాడు. అలాగా మీరు కూడా ఎవరైనా పెట్టుకుని మీరు ఏం చేయాలంటే వాళ్ళ చేత మాట్లాడించి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే తప్పదు, మీరు రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలి. గతంలో ఉన్న నాయకులు వేరు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి కర్కోటకుడితోటి, క్రూర పాలకుడితోటి, అస్సలు ఆలోచన జ్ఞానం లేని వాడితోటి, మూర్ఖుడితోటి ఆయన తలపడుతున్నాడు. ఆయన విచిత్రం ఏంటంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఆయన సమర్థించే వాళ్ళు ఉన్నారు. నేను అందుకే చెప్తున్నాను, ఆంధ్ర ద్రోహులను స్టాంప్ వేసి వాళ్ళందరినీ సమాజం నుంచి దూరంగా పెట్టాలి. మీరు వాళ్ళు మేము ముద్ర వేసారు, సమాజం నుంచి దూరం పెట్టినప్పుడు ఇప్పుడు ఇందా మీరు చెప్పారు చూసారా, వీడి వైసీపీ వాడురా అని దగ్గరికి వెళ్ళకూడదు అన్నమాట జనం. ఆ పని చేస్తేనే రైట్. ఆల్రెడీ ఈయన ఒక సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. గడిచిన 5 ఏళ్లలో ఆయన చేసిన పనులలో ఆయనే చుట్టాడు ఆ సాంప్రదాయానికి. అందుకే కదా అంత ఘోరంగా ఓడించారు టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, ఎంటైర్ స్టేట్ ప్రజలందరూ కలిసే ఆ అరాచకాలని వాటిని అనుభవించి ఒక అభద్రత, ఒక భయంతోనే ఓడించారు. ఓడించి వాళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, మెజారిటీ పీపుల్ అప్పుడు ఎవరైతే పాపాలు చేశారో, అరాచకాలు చేశారో వాళ్ళని
కూడా అదే తరహాలో శిక్షించాలి. లేకపోతే వాళ్ళకి తగిన చూడండి ఆ పక్కన వీడియోలు చూడండి. అలాంటి వాళ్ళని క్షమించమంటే ఎందుకు క్షమిస్తారు ఎవరైనా? అదిగో ఆయనకి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు జగన్మోహన్ రెడ్డి. అది మరి సంప్రదాయం ఆయన సృష్టించిందే కదా. ఇలాంటి కోకొల్లలు ఇలాంటి సంప్రదాయాన్ని సృష్టించి ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడిని నేను కోరడం కాదు, హెచ్చరిస్తున్నా. ఇదే మాట ఆయన అన్నది. వాళ్ళ నేను హెచ్చరిస్తున్నా, ఇలాంటి సంప్రదాయాలకి నాయకులుగా ఉన్న మనం శ్రీకారం చుట్టకూడదు. ఆయన నాయకులను పోల్చుకుంటున్నాడు. ఈక్వల్ అయిపోయి మనం ఇలాంటి సంప్రదాయాలకు అవకాశం ఇవ్వకూడదు, నేను హెచ్చరిస్తున్నా అని చెప్పేసి అన్నాడు. అండ్ మళ్ళీ ఇంకో మాట, ఇప్పుడు కనుక మీరు ఇదే కంటిన్యూ చేస్తే వచ్చే కాలంలో గ్రామాల్లో మీ కార్యకర్తల పైన కూడా ఇలాంటివి జరుగుతాయి, అలాంటి అవకాశం మనం ఇవ్వవద్దు అని చెప్తా ఉన్నాడు. అంటే అలాంటి హెచ్చరికలు కూడా ఇప్పుడు చేస్తున్నాడు. నెక్స్ట్ మేము కూడా ఇదే పని చేస్తామని. ఒకవైపు దీన్ని తప్పు అంటూనే, దీన్ని పాపం అంటూనే, ఇది ప్రజాస్వామ్యం కాదు అంటూనే మళ్ళీ మేము వచ్చేది ఇదే చేస్తాం అనడాన్ని మరి అది కూడా అర్థం చేసుకుంది. డిబేట్ జీవిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆరాటపడుతున్నారు. ఆల్రెడీ 20 రోజులు అయిపోయింది మీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చి. 20 రోజులైనా కూడా రైతు భరోసా వేయలేదు, తల్లికి వందనం కింద వేయలేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా ఉన్నారు కదా. అది తర్వాత మహిళలకు ఆర్థిక సాయం 1500 నెలకి ఇస్తా ఉన్నారు. ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? 20 రోజులు అయిపోయింది మీరు వచ్చి. మీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఒక మాట చెప్పి దీంట్లోకి వెళ్తాను. ఇంత మంచి చేసిన నాకు ఓట్లు లేదన్నాడు. ఆయనకి మతిమరుపా లేకపోతే ఏదైనా అయిందా, చిప్పు పోయిందా అని అర్థం కావట్లేదు. ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే లేదని చెప్పిండు కదా. సార్ గుర్తుంది కదా, అదే కదా ఆయన ఎన్నికల ప్రచారం, అదే కదా. అదే అన్నాడు, మంచి జరిగితే ఓటేయండి. వైసీపీ వాళ్ళు కూడా మీరు వింటాను కదా టీవీలో, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి. దానికి ఒక సాంగ్ వెనక జగన్ అన్న చెప్పి ఒక పాట కూడా రాయించుకుంటారు. ఎంత దమ్మున్నారా జగన్ అన్న, మంచి జరిగితేనే ఓటేయమని అడుగుతున్నాడని చెప్పేసి వీళ్ళు దానికి పెద్ద ఎలివేషన్ ఇచ్చారు. వాళ్ళు జరగలేదు, ఓటేయలేదు, ఇంకా అయిపోయా దేరెన్స్ గేమ్. ఇంకెందుకు మళ్ళీ కథలు చెప్తాను కూడా అన్నాడు జీవి. నువ్వు అన్నదానికి అంటే గుర్తొచ్చింది నాకు కూడా. థ్యాంక్స్ టు యూ. మద్య నిషేధం చేసినాకే ఓట్లు అడుగుతున్నాడు. 2019 ఎన్నికలకు వెళ్తే చెప్పాడు మద్య నిషేధం చేసే నేను ఓటు అడుగుతున్నాను. అయినా సిగ్గు లేకుండా ఓటు అడిగిన పోయి అందుకే చేయలేదు, కానీ అడిగిన సిగ్గు లేదు కూడా. ఇవాళ ఆయన మాట్లాడిన దాంట్లో ఇంకో పాయింట్ ఉంది. కులం మేము వైసీపీ పాలనలో, మా పాలనలో కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు అన్నాడు. కానీ నీ మొహం ఎవరో చూడలేదు. అది కూడా సో క్లియర్ గా నువ్వే అడిగినావు కదా, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేంటి లేకపోతే లేదని చెప్పిన తర్వాత ఇప్పుడు కథలు పడతా అంటే ఎట్లా? రెండోది 22 రోజులు, అబ్బా దాదాపు ఇది 22 నెలలు అయినట్టుగా ఆయన ఫీల్ అవుతాడు. 22 రోజులు అయితే అదే లేదు ఇదే అంటున్నవే. నువ్వు ఎన్నికలకు ముందు ఇంత పెద్దగా జీవో ఇచ్చినవే, చాలా ఆరాటపడిపోయాడు. ఏది కొన్ని స్కీమ్స్కి సంబంధించి సంవత్సరం నుంచి ఆపి కరెక్ట్గా ఎన్నికలకు ముందు నేను డబ్బులు ఎత్తనని ఎంబడబడింది. ఎలక్షన్ కమిషన్ ఆపింది. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ రావడానికి టైం ఉంది కదా, నువ్వు డబ్బులు నువ్వే కదా ఆపద్ధర్మ సీఎం కొన్నావు కదా. 13 పోలింగ్ అయితే 10, 11, 12 గొడవ చేశారు. కోర్టు ఏం చెప్పింది? 14 నుంచి ఎప్పుడైనా డబ్బులు వేసుకోమని కోర్టు చెప్పింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పారు క్లియర్గా ఏంటి, మే 13వ తేదీ ఎన్నికలు సాయంత్రం అయిపోతాయి, మే 14వ తేదీ నుంచి డబ్బులు వేయమని చెప్పారు. మే 16 నుంచి జూన్ 4వ తేదీ వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. అవును ఉన్నాడు కదా. ఎందుకు వేరే తప్ప మీరు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మీ చేతిలోనే కదా ఉన్నది, తెచ్చారు కదా డబ్బులు ఉన్నాయి కదా. ఏం చేశారు తెలిసిన, ఇంత పేదల మీద ప్రేమ వలకపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లు తన కాంట్రాక్టర్ డబ్బులు పే చేసుకుని పోయింది మొత్తం అంతా. ఏం నాటకాలు చెప్తారా? ఇవన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి, రేపు తీస్తాం, బయట తీస్తాం. అప్పుడే తీసాము, ఇప్పుడు తీసేది అప్పుడే చెప్పాం కదా, తీసేది లెక్కలు చెప్పి నేను ట్వీట్ కూడా చేశాను, ఉన్నాయి మొత్తం. ఎందుకు కూడా కథలు చెప్తాడు? అయ్యా మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మీరు వదిలేసి వెళ్ళిపోతేనే, ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోతే అంతకు మించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ తల్లి వందనం కోరుకోవట్లేదు, ఏ మహిళలకు ఇచ్చే 1500 కోరుకోవట్లేదు, వాళ్ళు ఏం కోరుకోవట్లేదు. ఇస్తే తీసుకుంటారు, మేము ఇస్తాం. మీరేం దాని గురించి ముసలి కన్నీరు, నీ ముసలి కన్నీరు ఎవరికి అక్కర్లేదు. మీరు నేనేదో బెంగళూరు వెళ్ళి కూర్చున్నారు కదా ప్యాలెస్లో, మేము రామనుకున్నాం, మళ్ళీ వచ్చేసారు మీరు. నిజం సార్, నిజము. సో మీరు అక్కడ ఉండండి ప్రశాంతంగా పోయి. మీరు హైదరాబాద్లో ఉండలేరు, మీరు అమరావతిలో ఉండలేరు, మీకు మిగిలింది అది ఒక్కటే. నేను ఇంకోటి చెప్తాను వెంకటకృష్ణ గారు,
ఒక 2 సంవత్సరాల్లో లేదా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల్లో కాంగ్రెస్కు తోక పార్టీ కాబోతుంది ఒక పార్టీ, అదే వైసీపీ పార్టీ. కాంగ్రెస్కు ఇదేదో విచిత్రంగా చూస్తుంది, నేను చెప్తుంది నిజమే. ఆలోచిస్తున్నా, కాంగ్రెస్ తోక పార్టీ అంటే ఆ చెల్లి ప్రెసిడెంట్గా ఉంటే ఆ పార్టీతో కాంగ్రెస్కు తోక, వీళ్ళందరూ నెటకారం చేశారు కదా, ఆ పార్టీకి తోక పార్టీ ఇలా అన్నారు కదా, ఈ పొద్దు నేను చెప్తాను, ఇది తోక పార్టీ అవుతుంది. ఇది కాంగ్రెస్కు వైఎస్ఆర్సీపీ పార్టీ తోక పార్టీ కాబోతోంది. అవును, నీ సలహాలు మేము అడుగుతున్నాం. జనరల్గా ఏందామంటే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాలను ఏమంటారంటే, వెంకటకృష్ణ గారు మీ సలహాలు చెప్పండి మాకు, ప్రతిపక్షాలు అంటారు. మేము దయచేసి మీకు దండం పెట్టి చేతులు పెడతాం, మీరు సలహాలు చెప్పొద్దు మాకు, చెప్పొద్దు. మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. వినటానికి కొంత రూడ్గా ఉండొచ్చు, కొంతమంది న్యూట్రల్స్కి నేను చెప్పిన స్టేట్మెంట్ బాధ కలిగించవచ్చు, కానీ ఎందుకంటే వాళ్ళకు మంచి చేయాలన్న ఆలోచన ఏ కోచం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజలకు మంచి జరుగుతూ ఓర్చుకోలేరు ఆ మనిషి. అది పెదాల్లోనే ఆయన మాట్లాడే మాటలు, గుండెల్లో ఆయనకు ఉండదు. ఈరోజు మేము ఏ దాడులు చేయకపోయినా కూడా, అరాచకాలు ఏం లేకపోయినా కూడా అరాచకాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి అంటూ చూసావా? ఎందుకో తెలుసా? అది మేము చేస్తానట్లే, ఆయన చేయాలని కోరుకుంటుండు. తద్వారా రాష్ట్రంలోకి ఏ పెట్టుబడులు రాకూడదని, తద్వారా ఈ రాష్ట్రం రావణ రాష్ట్రంలోకి ఉండాలని, అదే అందుకే అంటున్నాడు. ఆయన మనస్తత్వం ఎలా ఉందో రాష్ట్రం మొత్తం అలా ఉండాలని కోరుకుంటుండు. అది నచ్చగానే కదా నేను ఇంట్లో కూర్చోబెట్టింది. అయినా కూడా మళ్ళీ నువ్వు రోడ్డుపైకి వచ్చేసి మేము చేయం దాన్ని మేము చేసామని చెప్తాడేంటి? అందుకే నేను చెప్తున్నా, కోరుకుంటుండని. నేనేమంటానంటే మళ్ళీ వన్ సెకండ్ నేను చెప్తున్నా, మీ సలహాలు మాకు వద్దు. మాకు కమ్యూనిస్టులు ఉన్నారు సలహాలు ఇవ్వడానికి, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మాకు సలహాలు ఇవ్వడానికి, ప్రజా సంఘాలు ఉన్నాయి సలహాలు ఇవ్వడానికి. వాళ్ళు ఇచ్చే సలహాలు మేము పాటిస్తాము వీలైనంత మేర. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ, ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్న పార్టీ. నీకు నిజంగా లెజిటిమేట్గా ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంటే నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అడుక్కుంటావు? ఏమైనా కృష్ణ గారు, వచ్చే అవకాశం ఉంటే నువ్వు ఎందుకు అడుక్కుంటావు? నీకు రావట్లేదు కాబట్టే నువ్వు అడుక్కుంటున్నావు నాకు ఇమ్మని. నీకెందుకు ఇవ్వాలి? పోనీ ఇచ్చినా నీకు ఏమైనా బుద్ధి సరిగా ఉంటుందా? కన్స్ట్రక్టివ్గా సలహాలు ఇస్తావా అంటే ఇవ్వవు, లేనిపోయిన అబద్ధాలు రాస్తావు. నిన్న సాక్షి పేపర్లు రాస్తారు, పిల్లలపై పుడుగు అంట. 2023-24 విద్యా సంవత్సరానికి నువ్వు డబ్బులు ఎగ్గొట్టి మేము ఇవ్వలేదంటాడు. మేము ఎప్పుడు వచ్చింది అధికారంలోకి? మే 13-24 ఎన్నికలు జరిగితే జూన్ 4న ప్రమాణ స్వీకారం చేస్తే, జూన్ 4న రిజల్ట్ వస్తే జూన్ 12న మేము ప్రమాణ స్వీకారం చేస్తే 23-24 విద్యా సంవత్సరం ఎప్పుడు క్లోజ్ అయిందండి? మార్చి క్లోజ్ అయింది. నువ్వు మార్చిలోపు నువ్వు కదా ఇవ్వాల్సింది పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కింద హాస్టల్ ఎక్స్పెన్సెస్ కానీ నువ్వు కదా ఇవ్వాల్సింది. నువ్వు ఇవ్వకుండా మేము ఎగ్గొడుతున్నామని రాశాడు. అందుకే నేను నమ్మము, అందుకే నీ సలహాలు మాకు అక్కర్లేదంటున్నాను. నువ్వు నిజంగా లెజిటిమేట్గా నిర్మాణాత్మకంగా ప్రవర్తించే ఆలోచన నీకుంటే నీకు ఇస్తారు. లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తున్నాను అంటున్నారు. 2019లో టీడీపీని వద్దనుకొని ఓటేయలేదు, నిన్ను ఈరోజు వద్దనుకున్నారు. 2019లో మీరు చెప్పిన కళ్ళబొల్లి కబుర్లకో, ఆ రోజు ఆడిన కోడికత్తి డ్రామాకో ఒక ఛాన్స్కి వివేకానంద రెడ్డి గారిని చంపి దాన్ని టీడీపీ మీద వేసి నువ్వు సానుభూతి కోడికత్తి అది కావచ్చు ఇది కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి ఇంకా 2009లో జరిగిపోతే అది కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు కలిసి చేశారని చెప్పి నమ్మించి ఇవన్నీతో ఏడ్చి దొరలాడి కింద పడి చేస్తే ప్రజలు నువ్వు మాయ చేసింది నమ్మితే ఒక్కసారి ఇచ్చారు. ఆ రోజు టీడీపీని వద్దనుకోలేదు, ఒక్కసారి బాధపడుతున్నాడు ఇస్తే ఇదిగో ఇప్పుడు నిన్ను వద్దు అనుకుంటారు. ఆ రోజు కావాలనుకున్నారు, ఈ రోజు నిన్ను వద్దు అనుకున్నారు. మమ్మల్ని ఆ రోజు వద్దు అనుకున్నారు. ఆ రోజు కూడా కావాలని కాదు, ఒకసారి చూద్దాం అనేది. ఇందాక మీరు చెప్పినట్టు విజయమ్మ గారు చెప్పింది కూడా నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి అంటే ఏంటో అడిగాడంట అమ్మని. ఏంటమ్మా అని అడిగితే నిజంగా నమ్మారు. నేను చెప్తాను వైసీపీ వాళ్ళకి, మీరు వదిలేయండి ఆ పార్టీని, ఏదో ఒక పార్టీ చూసుకోండి, మిమ్మల్ని నట్టేడ ముంచుతాడు. ఈరోజు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏ వర్గాన్ని తను నమ్ముకున్న ఉన్నారు. ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడు, రాయలసీమలో ఒక ఇద్దరు ముగ్గురు సీనియర్ నాయకులు, ఓ మాజీ మంత్రి ఒక ఆయన కూర్చున్నారు కదా డాక్టర్ గారు, ఆ జిల్లాలో ఉన్న మాజీ మంత్రి గారు ఒక ఆయన ఆల్రెడీ గోడ ఎక్కారంట, ఆల్రెడీ దూకడమే రేట్ అంట. మీరు డిబేట్లలో 2-3 సార్లు సార్ శ్రీనివాస్ గారు, వెంకటకృష్ణ గారు, రెడ్లు క్రిస్టియన్లు అసలు రారండి, అసలు ఆ పార్టీని వదిలిపెట్టి రారండి. ఈయన ఏమైంది వచ్చారని చెప్తావు ఇప్పుడు బ్రహ్మాండంగా వదిలి, మామూలు కూడా కాదు, వాళ్ళే ఫస్ట్ దెబ్బ కొట్టింది, మెట్టు దెబ్బ కొట్టింది ఎవరన్నా వాళ్ళు ఈ 2 కమ్యూనిటీలే గట్టిగా కొట్టింది. ఏ సార్, లేకపోతే ఆ మెజార్టీలు వస్తాయా రాయలసీమలో? ఏం సార్ మాతో ఎందుకు అనిపిస్తావు, నువ్వు చెప్పాను. అందుకని ఎవడు నీకు పద్ధతిగా ఉంటే ఉంటాడు, లేకపోతే ఎవడు ఉండడు. నువ్వు అందరిని మోసం చేసినావు, నీతో ఎవడు మొన్న ఎన్నికల్లో లేడు, ఇక భవిష్యత్తులో నిన్ను నమ్మి ఎవడు నీ దగ్గరికి రాడు. నీ సలహాలు ఈ రాష్ట్రానికి కానీ
అంతకుమించి మాకు కానీ అక్కర్లేదు. వాళ్ళ అమ్మే ఓటేయద్దని చెప్పింది కానీ ఆ, ఇవన్నీ ముందు. ఎందుకు? వాళ్ళ అమ్మే మా కొడుకు ఓటేయద్దని చెప్పింది. రైట్. పార్థసారథి గారు, ఆయన రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసే రాజకీయాలు చేయొద్దు, అలాంటి సంప్రదాయాలకు తెరదీస్తే భవిష్యత్తులో గ్రామాల్లో మీ కార్యకర్తల పైన కూడా అలాంటివే జరుగుతాయని ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకునే స్టేట్మెంటేనా అది? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ అరాచకం ఏ పీక్ స్టేజ్ లో వెళ్ళింది అంటే, ఇంక ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఊర్లో అందరూ ఒకే మాట చెప్తారు, మేము స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నాం ఎప్పుడు అని చెప్తా ఉన్నారు. ఇదొకటే వాళ్ళు. ఆ ఎమ్మెల్యే మారిన తర్వాత, పాత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పోయి పార్థసారథి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆదోనికి ఏదైనా మంచి జరిగింది అంటే మేము స్వేచ్ఛగా బతుకుతున్నాము అంట. మీరు ఆలోచన చేయండి, ఒకప్పుడు ఎలక్షన్లు కాకముందు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు లేదా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు నోరెత్తి మాట్లాడితే ఆదోనిలో అంటే ఒక ఆటో డ్రైవర్ పోతా రోడ్లు బాగాలేవు అన్నందుకు రౌడీలు తీసుకెళ్లి 2 రోజులు చిత్త కొట్టారండి. అది ఒక పెద్ద సెన్సేషనల్ వార్త, రాష్ట్ర వ్యాప్తంగా వార్త. ఆదోనిలో ఎవడు నోరెత్తి అడిగితే వాడి మీద అక్రమంగా పోలీసు ఈ రోజు 307 కేసు పెట్టారంటున్నారుగా. మీరు ఆదోనిలో చూడండి, తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల మీద సుమారుగా 200 మంది మీద 307 పెట్టినారు. దేనికి? సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టినందుకు, కేవలం ఆయన ప్రశ్నించినందుకు, చెప్తున్న అక్రమాలని సోషల్ మీడియాలో అడిగినందుకు, అంతే. అంతకు మించి ఏమీ లేదు. ప్రతిపక్షాల మీద ప్రతిపక్ష కార్యకర్త ఎంతమంది మీద పెట్టారు. అట్లాంటి వాళ్ళు ఈ రోజు దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా మాట్లాడుతా ఉంటే వీళ్ళు అసలు ఏదో సచ్చీలు అన్నట్టుగా ఇప్పుడు వచ్చి జనాల మీద కేసులు పెడతా ఉన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. నేను చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ మిగతా వాళ్ళతో కలిపి ఇవి ఎప్పుడు ఉండింది చెప్పండి సార్? చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీ పాము, నేను ఎప్పుడు ఎన్నికల్లో చెప్పాను, ఇప్పుడు చెప్తాను, పాము అంటే తన పిల్లలు తినేస్తాను, తన గుడ్లు తినేస్తుందంట. అట్లా వైఎస్ఆర్సీపీ లీడర్లు, సీఎం గారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని అందరూ కూడా వాళ్ళ కార్యకర్తల ఇళ్లు కబ్జాలు చేసినారు. వాళ్ళ నాయకులకు సంబంధించిన ఆస్తులు కబ్జా పెట్టినారు. వాళ్ళ నాయకుల మీద నోరెత్తితే కేసులు పెట్టినారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల మీద విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేసినారు. ఇవన్నీ చేసిన ఫలితమే కదా ఈ రోజు వాళ్ళు అనుభవిస్తా ఉంది. ఈ రోజు వాళ్ళ నీతులు మాట్లాడితే ఎవరింటారు సార్? ఆలోచన చేయండి. ఈ రోజు రాష్ట్రంలో నిజంగా రాష్ట్ర ప్రజలతో పాటుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా బ్రహ్మాండమైన స్వేచ్ఛను అనుభవిస్తా ఉన్నారు. ఇది కూడా ఎంత విచిత్రమే. నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు ఇంతగా అవినీతి చేసి ఇన్ని దుర్మార్గాలు చేసిన వాళ్ళను కూడా ఇంకా శాంతి శాంతి అని సీఎం గారు ఉపేక్షిస్తా ఉన్నారు. శాంతి శాంతి అని మనం అందరూ కూడా మాట్లాడుతా ఉన్నాం. రాజకీయ కక్షలు వద్దు అంటా ఉన్నాం. ఇది నిజంగా వాళ్ళకి దేవుడిచ్చిన వరం అని చెప్తాను నేను. ఈ రోజు ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఆనందంగా, వాళ్ళకి హాయిగా ఉంది. అసలు పోతే పోయింది. అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారా, కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోండి, 5 ఏళ్ల తర్వాత చూసుకుందాం అన్నాడు కదా. ఎందుకంటే వాళ్ళు హాయిగా ఉన్నారు. వాళ్ళ మీద ఎటువంటి కక్షలు లేవు, వాళ్ళ మీద ఎటువంటి కార్పణ్యాలు లేవు, వాళ్ళ మీద కేసులు లేవు, వాళ్ళని కొట్టేవాళ్ళు లేడు, తిట్టేవాళ్ళు లేడు, వాళ్ళు ఏమి వదిలిపెట్టినారు. కానీ ఈ రోజు మా డ్యూటీ కూడా, నేను కూడా ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో కూడా పూర్తిగా తీస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకి చేసినటువంటి దుర్మార్గాల చిట్టాన్ని తీస్తా ఉన్నాను. అది ప్రజల ముందు పెడితే చాలు. ప్రజలు ఇంకా ఎవరన్నా చెప్పారు, ఎవరిని కొట్టనక్కర్లా, తిట్టనక్కర్లా, వాళ్ళని ప్రజలు చీదరించుకుంటే చాలు, ప్రజలు అసహించుకుంటే చాలు. అంతకు మించిన పెద్ద శిక్ష అక్కర్లా. మీనింగ్ తెలియాలి కదా డాక్టర్ గారు. ఎదుటి వాళ్ళు లేకపోతే ఎదుటి ప్రజలు మనల్ని అసహించుకుంటున్నారు అనేది అర్థం కావాలి కదా. అది ఎలా కమ్యూనికేట్ అవ్వాలి కదా. నేను చెప్తున్నాను చూడండి, రాబోయే ఎన్నికలు వదిలిపెట్టి రాబోయే 30 సంవత్సరాల పాటు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పుట్టగతులు ఉండవు ఆదోని నియోజకవర్గంలో. నేను రాసి పెట్టుకుంటే నేను చెప్తా ఉన్నా. ఆ రకమైన నా నియోజకవర్గంలో నేను చెప్తా, ప్రతి నియోజకవర్గంలో ఇలా ఉంది, రాష్ట్రం అంతా ఇలా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ చెప్తున్నారు, పాము తోక ఉన్నా బతికేస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ జీవం పోసుకునే అవకాశమే లేదు. మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని పొందే అవకాశం అంతకు మించి లేదు. ప్రజలు మళ్ళీ ప్రాణం పోయినా సరే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఓటు వేసే పరిస్థితులు ఎప్పటికీ రావనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం. అందులో జీవిరెడ్డి గారు చెప్పింది కరెక్టే. ఏదో ఒక రోజుకి
తెలుసుకొని ఏదో ఒక పార్టీకి తోక పార్టీ బతకాల్సిందే తప్ప వీళ్ళు రాజకీయాల్లోకి రాలేరు. వీళ్ళు ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళు ఓటు అడిగే పరిస్థితి కూడా ఎప్పటికీ రాదనే విషయాన్ని అందరూ నమ్ముతా ఉన్నారు. ప్రజలు కూడా స్పష్టంగా అర్థమైంది. రైట్. శ్రీనివాసరావు గారు, ఫైనల్ గా ఈ రావణ కాష్టం, ఈ నీతులు, ఇవన్నీ పైగా ప్రజాస్వామ్యంలో అది కూడా ఒకసారి విందాం. అది కూడా వేసారు. ప్రజాస్వామ్యం అంటే ఎలా బతకాలి రాజకీయ అమృత గుళికలు కొన్ని ఉంటాయి. అమృత గుళికలు ఉంటే ఏంటంటే ప్రజలు దాన్ని ఎలాగైనా ఎవరు చేశారని మాకెందుకు సార్ ఈ టార్చర్? అది వేయండి ఒకసారి. పీసీఆర్ వాళ్ళు కూడా భయపడతారు మళ్ళా వినటానికి. మీరు చెప్పినా ప్లేయర్ కూడా ఇష్టం లేదా ప్లే చేయడం? కాదు, భయపడతాను వినటానికి. ఎందుకు ఆడేమన్నా ఇప్పుడు చెప్పే మాటల్లో నిజాయితీ ఉంటే వెంకటకృష్ణ గారు, మనం అరే ఆయన నోరు తెరిస్తే అబద్ధం అబ్బా. నేను ఇంతకుముందు సాక్షి అబద్ధాలు రాపిస్తాడు, ఆయన మాట్లాడితే మాట్లాడబద్ధము. సరే, ఓకే, అది సంథింగ్ టెక్నికల్. జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు అర్హత లేని కొన్ని విషయాలు ఉన్నాయండి. ఆయన మాట్లాడుకోని విషయాలు, నీతి గురించి, ప్రజాస్వామ్యం గురించి, అవినీతి అంటే ఏంటి అంటాడు. ఇలాంటి మాటలు అసలు మాట్లాడడానికి ఆయన అర్హత లేదు. కలర్ ఏ కలర్ లో ఉంటుందో తెలియగలిగాడా ఏంటి అలామని? ఆయన అవినీతి అంటే ఏంటమ్మా అని అడిగాడు. అదే అవినీతి అంటే ఏ కలర్ లో ఉంటుంది? అప్పుడు ఆవిడ ఏదో చెప్పింది. తర్వాత బ్లాక్ లో టికెట్, సినిమా టికెట్లు అయిపోయినాయి అంటే బ్లాక్ లో టికెట్లు కొనుక్కోవచ్చా, తప్పు కదా అన్నాడండి ఇతను వాళ్ళ అమ్మగారికి. ఇవన్నీ కూడా ఆవిడ చెప్పి మనకి సంపేతం కాకపోతే అవన్నీ చెప్పకూడదు కదండి. ఒకటి ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు జీవిరెడ్డి గారు అసలు మీరు రావద్దని చెప్తున్నారు. మీరు రావద్దని చెప్తున్నారు కదా, వీళ్ళు దొబ్బేసిన డబ్బులు ఆవిడెత్తాడండి. ఇప్పుడు ఇతను కానీ అలాగే రాదు, భలే రావద్దు చెప్పండి, భలే రావద్దన్నాడు బాబు వెళ్ళిపోతాడు. ఇప్పుడు అధికారికంగా మీ బాస్ చేత, చంద్రబాబు నాయుడు గారి చేత చెప్పించు వెళ్ళిపోతాడా? అమ్మాయి నన్ను ఆయనే పంపన్నాడు, నన్ను ఏం అడగలేదు అని పోతాడు. అలా కాదండి, జగన్మోహన్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఆ దొంగోళ్ళందరూ కూడా డబ్బు కట్టేయాల, డబ్బు కట్టేసి వెళ్ళాలి. మీరు ఊరుకున్నా మేము ఊరుకోండి. మేము నిత్యం వాళ్ళకి ఆపరేషన్ చేసి శస్త్రచికిత్స చేసి కుట్లేయటం మానేస్తాం. చూసుకోండి, శస్త్రచికిత్స చేసిన ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లేయటం మానేస్తే పేగులు ఇతలకు వచ్చేస్తాయి అనమాట. ఇది ఎందుకంటే వాళ్ళు ఎందుకు వదలాలండి? పట్టపగల దోపిడీ చేశారు వీళ్ళు. మీరు ఇసుక ఇవాళ ఫ్రీ ఇస్తున్నారు, అంతకుముందు ఫ్రీ ఇచ్చారు. ఈ మధ్యలో దోసేసిన డబ్బులు ఎవరికి చెప్తాడు? వీళ్ళు కొట్టేసిన డబ్బులకి జవాబుదారీ అవ్వడం. మద్యం మీద సొంతంగా ఇంట్లో సాంబార్ రసం పెట్టుకుని పట్టుకొచ్చేసి అమ్మేశాడు. లెక్క అంతానే. ఏమని చేయాలండి ఇది? ఆ తాగేవాళ్ళు పేగులు పుల్లెడిపోయి ఏమైపోయారో తెలదు. చాలా మంది చచ్చిపోయారు. ఇది కాకుండా నేను చేసిన మోసమేడు తెలుసండి, సకాలం లెక్క చెప్పి మిగతా సగం కూడా మూటలు గట్టి పట్టిపోయే డబ్బు. అవును, ఇది మన లెక్కకి కళ్ళ ముందు కనిపించింది. ఇది షాపులో 100 సీసాలు అమ్మితే ఇంకో 200 సీసాలు. అసలు ఇదంతా కాదండి, వీళ్ళు చేసిన అప్పులో వీళ్ళు పథకాలకు ఏదో బటన్ నొక్కాను అన్నాడు, అందులో కొన్ని అబద్ధాలు అన్నాడు. అవి పోగా మిగతా డబ్బు ఏం చేశాడు? దానికి అర్జెంటుగా లెక్క చెప్పి నువ్వు డబ్బు కట్టేసి కదలమని చెప్పండి. ఇప్పుడు మీకు వారం వడ్డీ వాళ్ళు, మారువడ్డీలు ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు కదా, కాబూలు వాళ్ళు, డబ్బులు కట్టించుకునే వాళ్ళు, ముందాడు కట్టేసి కదలమని చెప్పండి. ఇప్పుడు ఈ నీతి కౌరులు, ప్రవచనాలన్నీ కూడా మొత్తం డబ్బు కట్టేసి కదలమనండి. ఎవరు బాబు సోమండి అది? ప్యాలెస్లు ఊరుకో ప్యాలెస్ కడతాడా? ఆఫీసులు ఏంటిది? జిల్లాకు ఒక ఆఫీసులో నువ్వు ఏం చేద్దాం అనుకుంటే ప్యారల్ గవర్నమెంట్ నడపాలనుకుంటా. ఇప్పుడు జిల్లాకు ప్యాలెస్ మాదిరి ఆఫీసులు. మీకు అది మీకు కష్టమేం కాదండి వసూలు చేయటం. రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉందిలే సార్, పెడతాం వెళ్ళు సార్. ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావణ కాష్టం లాంటి రాష్ట్రం ఉండకూడదు, రావణ కాష్టం లాంటి రాజకీయాలు చేయకూడదు అని సలహా ఇస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఆయన ఏదైతే చేశాడో అది మీరు చేయొద్దని వీళ్ళకి చెప్తున్నాడు. ఓకే, వీళ్ళు చేయకుండా ఉంటారా? కేవలం చట్ట ప్రకారమే గడిచిన కాలంలో జరిగిన దాన్ని తప్పుల్ని ఎత్తి శిక్షిస్తారా అనేది ఈ ప్రభుత్వానికి సంబంధించింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము వచ్చినాక ఇవే రిపీట్ అవుతాయని చేస్తున్న కామెంట్స్ని ప్రజలు ఒకసారి మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు అండ్ వెంకటరెడ్డి గారు అండ్ శ్రీనివాసరావు గారు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభ్ర.